సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరే కృష్ణ అండి అందరికీ. మనం లాస్ట్ క్లాస్ లో రివిజన్ చేసుకున్నాం కదా, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. తర్వాత మనం నేర్చుకున్న కొన్ని ప్రత్యయాల గురించి తెలుసుకున్నాం. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే అశ్మత్ శబ్దము, యుష్మత్ శబ్దము, వీటిని కూడా రివైజ్ చేసేసుకొని సీతా గారు లియప్ప ప్రత్యయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, అదొకటి చేసుకొని కర్మని క్విక్ గా రివైజ్ చేసుకొని అప్పుడు డౌట్స్ తీసుకుందాము. మీకు ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరేమన్నా అడగాలనుకుంటే అడుగుతారు కానీ, ఓకేనా? ఎవరన్నా అస్మత్ శబ్దం చదువుతారా? నేను చెప్పేదానికన్నా మీరు ఎవరన్నా లీడ్ తీసుకొని చదివితే మీకు ఇంటరాక్షన్ అంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి బాగుంటుంది. నా మాట వినిపిస్తోందండి? అంటే విభక్తులు చదవాలా మేడం? చదవమంటారండి. వయము యూఎంఏ కదండి, అంతవరకేగా. మొత్తం అన్ని విభక్తులు అండి, 7 విభక్తులు. వయము. ఓకే, చదవనండి. ఎవరో ఒకళ్ళు చదవండి, స్టార్ట్ చేయండి. అహం నేను, వయం మేము, మాం మాం అంటే నన్ను, అస్మాన్ మిమ్మల్ని, మయా అది సారీ మమ్మల్ని, తర్వాత మయా నాతో, నాచే, కరెక్ట్, నాతో నాచే, అస్మాభిహి మాతో మాచే, తర్వాత మే మహ్యం నా కోసం, అస్మాభ్యం అస్మాభ్యం అస్మభ్యం 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 మా కోసం, మత్ నా వలన నాకంటే నా నుండి, అస్మత్ మా వలన మాకంటే మా నుండి, మమ నా యొక్క, అస్మాకం మా యొక్క, మయి నాయందు, అస్మాసు మాయందు. ఉత్తమం. ఇప్పుడు ఎవరన్నా యుష్మద్ శబ్దం చెప్తారా? చెప్తాను మ్యామ్. మధ్యమ పురుష. మధ్యమ పురుష ఏకవచనం, బహువచనం. ప్రథమ విభక్తి త్వం నీవు, బహువచనం యూయం మీరు. ద్వితీయ విభక్తి త్వాం నిన్ను నీకు, బహువచనం యుష్మాన్ మిమ్ము మీకు. తృతీయ విభక్తి త్వయా నీ చేత నీతో, యుష్మాభిహి మీతో మీ చేత. చతుర్థి విభక్తి తుభ్యం నీ కొరకు నీకై, యుష్మభ్యం మీ కొరకు మీకై. పంచమ విభక్తి త్వత్ నీ నుండి నీ వలన, పంచమీ విభక్తి త్వత్ నీ నుండి నీ వలన నీకంటే నీ పట్టే. యుష్మత్ మీ నుండి మీ వలన మీకంటే. షష్ఠీ విభక్తి తవ నీ యొక్క, యుష్మాకం మీ యొక్క. సప్తమి విభక్తి త్వయి యుష్మాసు. ఓకే, శ్యామల గారు మీరు సా శబ్దానికి, సా సర్వనామ శబ్దం అంటే తద్ శబ్దంలో స్త్రీలింగం. తద్ శబ్దం 3 రకాలు ఉంటుందండి: పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. సహ అనేది పుల్లింగం, సా స్త్రీలింగం, తత్ నపుంసకలింగం. ఓకేనా? ఓకే. సా చదవండి. ప్రథమ విభక్తి సా ఆమె, సాహ సాహ ఆ ఆడవారు. ద్వితీయ విభక్తి తాం ఆమెను ఆమెకు, తాహ ఆ ఆడవారిని ఆ ఆడవారికి. తృతీయ విభక్తి ఆడవారికి, ఆడవారికి అంటే మళ్ళీ ఆడవారి కొరకు అవుతుంది, అలా చెప్పకండి, నీ చెప్పండి, ఆడవారిని అని చెప్పండి. ఓకే అండి, ఆడవారిని. తృతీయ విభక్తి తయా ఆమెతో, ఆమెచే, ఆమె చేత. తాభిహి ఆ ఆడవారి చేత, ఆ ఆడవారితో. చతుర్థి విభక్తి తస్యై ఆమె కొరకు, ఆమెకై. తాభ్యః ఆ ఆడవారి కొరకు, ఆ ఆడవారికై. పంచమీ విభక్తి తస్యాహ
ఆమె నుండి, ఆమె కంటే, ఆమె వలన, ఆమెను బట్టి. తాభ్యః ఆ ఆడవారి కంటే, ఆడవారి వలన, ఆడవారిని బట్టి, ఆడవారి నుండి. షష్ఠీ విభక్తి తస్యాహ ఆమె యొక్క, ఆమెలో, ఆమె లోపల. తాసాం ఆ ఆడవారి యొక్క, ఆడవారిలో, ఆడవారి లోపల. సప్తమి విభక్తి తస్యాం ఆమె యందు, ఆమె నందు. తాసు ఆ స్త్రీల యందు, ఆ స్త్రీల నందు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, తెలుగులో ఉన్నవన్నీ ఇక్కడ ఉండవు. అదొక్కటి ఆ, గుర్తుపెట్టుకోండి. వలనన్ అలాగే కంటే పట్టి నుండి తెలుగులో వస్తుంది మనకి. మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ పట్టి అనేది నేనైతే వినలేదు ఇప్పటిదాకా. వలన అనేది కూడా కొన్ని రేర్ సిచ్యువేషన్స్ లోనే వాడతారు. సో నుండి ఎక్కువ వస్తుంది, కంటే కూడా వాడతాము పంచమి విభక్తి. ఓకేనా? అలాగే షష్ఠిలో యొక్క ఎక్కువ వాడతాము. ఆ లో అనేది కూడా కొంచెం పర్వాలేదు, ఆ లోపల అనేది ఎక్కువ రాలేదు ఇప్పటిదాకా మేము చూసిన దానిలో. సో మీరు యొక్క వరకు నేర్చుకోండి, వచ్చినప్పుడు ఇంక్లూడ్ చేసుకుందరు కానీ. ఓకేనా? మనం నేర్చుకున్నది చాలా కొంచెము, నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. సో ఏంటంటే ఎక్కువ ఎక్కువ చెప్పేసుకుని అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు. సో మీరు ఎప్పుడైతే దాన్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారో అప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? ఓకే అండి, సరి చేసుకున్నాము. హా, ఓకే. సరి చేసుకోవడం అంటే ఏం లేదు, ఎక్స్ట్రా అవి కొంచెం పక్కన పెట్టేసేయండి. సేమ్ ఇలాగే తత్ శబ్దం కూడా వస్తుంది. తత్ తాని, తత్ తాని, మూడో దాని నుంచి సేమ్ యాజ్ పుల్లింగం. ఓకేనా? తేన తేన తైహి, తస్మై తాభ్యాం, ఓ తాభ్యాం కాదు, తస్మై మ్యామ్ తేభ్యః. తాభ్యః తేభ్యః, తేభ్యః. ఎస్ మ్యామ్. అవన్నీ మళ్ళా ఫాలో అయిపోతాయి కిందవి. ఓకేనా? తృతీయ విభక్తి నుంచి సేమ్ పుల్లింగం లాగానే ఉంటుంది. ఓకే. అస్మద్, యుష్మద్, సా అయిపోయింది, తత్ కూడా అయిపోయింది. ఏ తత్, ఏష, ఏషః, ఏష అంటే ఏంటండి? ఇతడు, ఈమె, అంటే ఆ ఆ, ఈ ఆడవారు, ఈ ఈ మగవారు. ఈ ఆడవారు. అతడు, సహ అంటే ఆ ఆ అతడు అని దూరంగా ఉన్నవాళ్ళు. ఇతడు అంటే ఏషః అంటాం, అంతేనా? మ్యామ్ ఇక్కడ షా పెట్టేటప్పుడు షణ్ముఖ షానే కదా మ్యామ్, ఏషః. కరెక్ట్, కరెక్ట్. అక్కడ మామూలుగా సరస్వతిలో సా వస్తుంది, ఏషః అన్నప్పుడు షణ్ముఖలో షా వస్తుంది. దీనికి కూడా అన్ని విభక్తులు ఉంటాయండి. ఏషః, ఏషాః, సారీ ఏతే, సారీ కొంచెం అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ క్లాస్ లో. సహ తే కదా, అలాగే ఏషః, ఏతే, ఏతాం, ఏతాహ, అలా మొత్తం అన్ని ఉంటాయి. అవన్నీ నేర్చుకో. తాన్, ఏతాన్, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఏతమ్ము, ఏతాన్. ఏ తమ్ కదండి, తామ్. హా, ఏతం, ఏతాన్. స్త్రీలింగం అయితే ఏతాం, ఏతాహ, అట్లా అన్ని వస్తాయి. ఓకేనా? అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చెప్పుకునేటప్పుడు, ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనం చతుర్థి విభక్తిలో అండి తస్మై అని ఉంది కదా, ఏ తస్మై అనాలా అండి? ఆ, అంతే. ఏ ఏ తస్మై. తస్మై. అంతే మేడం, ఏ యాడ్ చేయటమే. ఓకే ఓకే అండి. ఏ తస్మై, ఏ తస్మై, తస్మై తేభ్యః, ఏ తేభ్యః, ఏతేభ్యః. కరెక్ట్. ఏ తస్మాత్, అలాగే అనాలా? అంతే Yes, sir. అంతే, ఏ తస్మాత్. అన్నిటికీ ఏ పెట్టడమే. ఓకే ఓకే స్త్రీలింగంలో కూడా అంతే, సాకి కూడా అలాగే అన్నమాట. ఓకే. అలాగే తత్తుకు కూడా ఏ పెట్టేస్తే ఇక్కడి నపుంసకలింగం వస్తువు గురించి అది చెప్తున్నాడు. అతడు కాస్త ఇతడు అయిపోతాడు. ఇతడు, ఈమె. ఉమ్. అలాగేనండి. అది ఇది. అది ఆ, నిన్న ప్రాక్టీస్ చేసాం మమ్మీ ఇవన్నీ నిన్న క్లాస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకా మనం ఇంకా నేర్చుకున్నవి, మనము కవర్ చెయ్యనివి లాస్ట్ క్లాస్ లో ఏమున్నాయి? రిలేషన్స్ ఒకటి చూసాం కదా, మాత, పిత, అనుజ, అగ్రజ, అగ్రజః, అనుజః, పితామహః, పితామహి, మాతామహః, మాతామహి, ప్రపితామహః,
శ్వశురః. మురళీ పద్మ గారు ఏమైనా చెప్పాలా? ఆ, ఇప్పుడు బాలకులు బాలికలు తెలిసింది. ఆ పిల్లలు అనడానికి ఏమనాలి? యాక్చువల్ గా కంబైన్డ్ గా ఉంటే దానికి బాలకః అనేసేయండి ప్రస్తుతానికి. సరే. పిల్లలు అనంటే యువకః లేకపోతే తరుణః అలా వేరే వేరే పదాలు ఉన్నాయి. కానీ విసర్గలు వచ్చినవి పుల్లింగాలకు వస్తాయి. ఇప్పుడు కంబైన్డ్ గా ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు పుల్లింగంలో చెప్పేయచ్చు. ఓకేనా? దానికి ప్రత్యేకంగా ఏమీ నాకైతే ఐడియా లేదు. ప్రస్తుతానికి అలా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మేడం ఒకవేళ చతుర్థి విభక్తి అలా ఆ పిల్లలకు అని చెప్పాలనుకోండి, ఆ బాలకులకు తెచ్చాను అనాలనుకోండి, తేభ్యః బాలకేభ్యః. కరెక్ట్. కరెక్ట్. ఓకే. ఈ బాలకులకు అయితే ఏతేభ్యః అని అంతే. యాక్చువల్ గా ఇది కూడా చేద్దాం అనుకున్నాను నేను. ఆ బాలకుడు, సహ బాలకః, ఈ బాలకుడు, ఏషః బాలకః, అలా ప్రతి విభక్తికి మారుతూనే ఉంటుంది. మనము ఉదాహరణలు ఇద్దాం, ఒక పేపర్ ఇద్దాం, వీటి మీద ఒక పేపర్ ఇస్తాలేమ్మా. ఒక 1 వీక్ పాటు మీరు మొత్తం ఎక్సర్సైజ్ చేసి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రాసేసి రెడీగా పెట్టుకోండి. ఓకేనా? సార్ 3-4 పేపర్లు ఇస్తే మాకు 1 వీక్ హోంవర్క్ సరిపోయింది మేడం. అయ్యో. ఇక్కడ బాగా ద్వితీయ విభక్తిలో దేవాలయమునకు అలా వస్తుంది కదమ్మా. సీతను చూశాను అంటే ద్వితీయ విభక్తి. సీతకు ఇచ్చాను అంటే ఖచ్చితంగా అది మనిషికి ఇస్తే చతుర్థి విభక్తి కదమ్మా. అంతే అంతే అంతే. ఎప్పుడైతే ఇవ్వడం వచ్చిందో అప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఊరికే నేను ఇచ్చాను అని చెప్పడం వరకు బానే ఉంది. మీరు ఎప్పుడైతే ఎవరికి ఇచ్చారు అని చెప్తున్నారో వాళ్ళకి చతుర్థి విభక్తి వస్తుంది. మనుషులకి అయితే గనక చతుర్థి అని, దేవాలయము పాఠశాల ఇలా అయితే ద్వితీయ అని అలా అలా కాదమ్మా. కూడా కాదండి. మీరు దేవాలయమునకు వెళ్తున్నారు, దేవాలయానికి ఇచ్చారు అంటే దేవాలయం కొరకు ఇచ్చారు అని అర్థం వస్తుంది. అప్పుడు చతుర్థి వస్తుంది. ఓకే మ్యామ్. ఓకే. ఇంటికి వెళ్తున్నారు అంటే ఇంటికి ఏమి ఇవ్వలేదు, వెళ్తున్నారు, అప్పుడు గృహం గచ్చామి అని వస్తుంది. గృహం గురించి ఏమన్నా తెచ్చాను అనో లేకపోతే ఇచ్చాను అనో చెప్పారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు చతుర్థి వస్తుంది. ఓకే ఓకేనా? మ్యామ్. దాని కొరకు కొరకు ఇచ్చాము అంటే ఖచ్చితంగా చతుర్థి రావాలి. వెళ్ళడం అవన్నీ మాత్రం ద్వితీయ విభక్తి. ఇచ్చాము అనో ఇంకొక లేకపోతే నేను కొరకు తెచ్చాను అనో, రాముడి కొరకు పుస్తకాన్ని తెచ్చాను అలా చెప్పినప్పుడు కూడా కొరకు అన్నప్పుడు చతుర్థి వస్తుంది. రాముడి కొరకు గృహములో ఉత్పీఠిక ఉంది అని చెప్పాలనుకున్నాం అనుకోండి మ్యామ్, గృహము నందు అని చెప్పాలమ్మా, గృహములో అని షష్ఠియ సప్తమి గృహమునందు. గృహే 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 సప్తమీనే. గృహమునందు. గృహములో షష్ఠిలో గృహము. నేను అందుకే చెప్పాను యొక్క లోపల అని మనకు తెలుగులో వస్తుంది. ఇక్కడ సంస్కృతంలో యొక్క మాత్రమే ఉంటుంది, లోపల ఉండదు. ఓకేనా? అందుకని మీరు అందులో వాడతారు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి మన టాపిక్స్? మనం అన్ని మొత్తం ఓవరాల్ గా అన్ని టచ్ చేసాం కదా ఇప్పటిదాకా జరిగినవన్నీ. తుమున్ ప్రత్యయం, స్వా ప్రత్యయం. సీత గారు అదే అడిగారు, చెప్తాను. అది చెప్తాను. మిగతా టాపిక్స్ అన్ని అయిపోయాయి కదా. ఓకే, లెప్ తెలుసుకుందాం. లెప్ ప్రత్యయం అండి. అయిన తర్వాత ఇది ఇంకొకటి తహ ప్రత్యయానికిను ఇంకొకటి ఏమిటండి అది తవతు. తవతుకి ఆ రెండిటికి కొంచెం డిఫరెన్స్ కూడా అంత ఈజీగా అర్థం కావట్లేదండి. అది కూడా ఒకసారి చెప్పాలి. షూర్ అండి. ఓకే. సో ఇప్పుడు కర్మని చెప్పినప్పుడు చేద్దాం మేడం. కర్మని చెప్పినప్పుడు తవతు తా రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను లియప్ ప్రత్యయం గురించి చిన్నగా మళ్ళా రివైజ్ చేస్తానండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను పఠతి అన్నాను కదా. పఠతి అనేది మన క్రియాపదం, పఠ్ ధాతువు నుంచి వచ్చింది. ఈ పఠతిని
రామః పుస్తకం పఠతి అన్నాను. అంటే రాముడు పుస్తకమును చదువుతున్నాడు. రాముడు ఏం చేశాడు? పుస్తకం చదివిన తర్వాత ఆడుకోవడానికి వెళ్తున్నాడు. రామః పుస్తకం పఠిత్వా క్రీడతి అన్నాను. ఓకేనా? అంటే ఏం చేశాను? పుస్తకం చదివేసిన తరువాత ఆడుకుంటున్నాడు అని చెప్పాను కదా. అంతేనా? అందరికీ ఓకేనా? ఒప్పుకుంటారా? అవునండి. సో నేను ఇక్కడ పఠ్కి త్వా ప్రత్యయం యాడ్ చేశాను. అది పఠిత్వా అయింది. ఓకేనా? అదే రాముడు పుస్తకమును తీసుకు వెళ్ళాడు అన్నాను. అంటే రామః పుస్తకం నయతి. ఓకే, రాముడు పుస్తకాన్ని తీసుకు వెళ్ళి చదువుతున్నాడు. రామః పుస్తకం నీత్వా పఠతి. ఇంతవరకు కూడా ఓకే కదా మీ అందరికి? ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే మ్యామ్. ఓకే అండి. ఓకే. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? పుస్తకం తీసుకు వెళ్ళి చదవలేదు, తీసుకొచ్చి చదివాడు. రాముడు పుస్తకాన్ని షాప్ నుంచి తీసుకొచ్చి చదివాడు. రామః పుస్తకం ఆనయతి తీసుకొచ్చాడు, పఠతి చదివాడు అన్నాను. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి కదా మనము త్వా ప్రత్యయం వాడి. అంటే ఒక పని తర్వాత వెంటనే ఇంకొక పని చేస్తున్నాడు కాబట్టి మనం త్వా ప్రత్యయం వాడతాం. ఆనయతి అనేది ఉందనుకోండి, ఆనయతి అనేది నయతి శబ్దానికి ఆ అనే ఉపసర్గ, ఆంగ్ అనే ఉపసర్గ చేరిపడింది. అంతేనా? ఉపసర్గలు అంటే ఏమిటి? ముందర యాడ్ చేసేవి. యాడ్ చేసేది. మనకి 22 ఉపసర్గలు ఉన్నాయి అని చెప్పి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ నేను మీకు గ్రూప్ లో పెట్టాను ఇంతకు ముందర. సో ఎప్పుడైతే నయతికి ఆ చేర్చామో ఆ నయతి అయింది. అప్పుడు ఏమవుతుందంటే నీత్వా అనకూడదు. నీత్వా అనేది త్వా ప్రత్యయం ఉపసర్గ చేరక ముందర ఉన్నది. ఆ చేర్చాం కదా, అప్పుడు ఆ నీత్వా అనకూడదు, ఆ నీత్య అవుతుంది. అక్కడ నీత్వా అవుతుంది, దీర్ఘం ఉంటుంది. ఇక్కడ ఆనీత్య అవుతుంది. ఓకేనా? సో ఎక్కడైతే ఉపసర్గలు చేరుతాయో క్రియాపదానికి, దానికి త్వా ప్రత్యయం డైరెక్ట్ గా వాడకుండా ల్యప్ ప్రత్యయం అనేది వాడతాం అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే కొన్ని రూల్స్ చేరి అది ప్రత్యయం పేరు మారింది, ప్రాసెస్ అంతా తర్వాత అది చేసే పని అంతా సేమే ఉంటుంది. ఆ రూల్ ఒక రూల్ ని కాకుండా ఇంకొక రూల్, ఒక రూల్ తర్వాత ఇంకొక రూల్ అప్లై అవుతుంది. అంటే మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ చేస్తామండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ ధాతువుకి ముందర ఉపసర్గ ఉందా, ఉంటే ఇది చెయ్యి, లేకపోతే ఇది చెయ్యి, అలా పెట్టుకుంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ రూల్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అప్లై చేస్తూ ఉంటే అది కొన్నిటికి ల్యప్ ప్రత్యయంతో పని జరుగుతుంది, కొన్నిటికి త్వా ప్రత్యయంతో పని జరుగుతుంది. ఎప్పుడైతే ఉపసర్గలు ఉంటాయో అప్పుడు మనం ల్యప్ ప్రత్యయం వాడాలి. అంటే గత్య, ఆనీత్య, ఇంకా ఏమొస్తుంది? సంహృత్య, ప్రవిశతి, విశతికి ప్రవిశత్య, ప్రవిశ్య అవుతుంది. అది ప్రక్షాళ్య, తిష్టతి, తిష్టతి, తిష్టతికి ఛాయ, తిష్టతి. తిష్టతి అనేది ధాతు రూపంలో మార్పులండి. దానికి ఉపసర్గ ఏం తగిలించాం మనం. ఉత్తిష్టతి అనేది మనకి ఉపసర్గ. తిష్టతికి ఉత్తు పెడితే ఉత్తిష్టతి అయింది. మనకి ఉపసర్గలు ఏమిటి, లేకపోతే ధాతు రూపాల్లో మార్పులా అన్నది కూడా మనము మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా? స్థాధాతువు దానికి వచ్చేటప్పటికి ఆ పదానికి ఉపసర్గ ఉందా లేదా అని తెలుసుకోవడం అన్నదే కొంచెం పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది కదండి. కరెక్ట్. అంటే మీకు చెప్పండి సార్. మీకు తెలిసిన క్రియాపదమునకు ఏదన్నా ముందు ఒక అక్షరం చేరిందనుకోండి, అది ఉపసర్గ అనేది గ్రహించాలి.
అవునండి, అది తెలిసిపోతోందండి. తెలియని క్రియాపదానికి మాత్రము అది ఉపసర్గాన్ని అనిపించట్లేదు. అది మామూలుగా పదమే అంత ఉందేమో అనుకుంటున్నాం అనమాట. అది మన అనుభవం ద్వారా పట్టుకోవాలి. ఇప్పుడు ఓకే. అది కొంచెం టైం పడుతుంది. అధ్యాపనం ఉంది మ్యామ్. అధ్యాపనం అది కొంచెం అధ్యాపయిత్యా వస్తుందా? అధ్యాపయతి అధ్యాపయతి అనేది అది అధ్యాపయతి డైరెక్ట్ క్రియాపదం. డైరెక్ట్ క్రియాపదం మీద. అధ్యాప్య వస్తుందా మ్యామ్ అప్పుడు? అంతే అంతే, అధ్యాప్య. అంటే మీరు లెప్పే చేశారు ఈ వస్తుంది. క్వశ్చన్ పేపర్ చేశారు. సార్ నిన్న మీరు మళ్ళీ రివిజన్ చేసాం సార్. అప్పుడు మీరు డౌట్స్ మళ్ళీ అప్పుడు వచ్చింది. అడగాలి. అసలు ఏమి మీ డౌట్స్ ఏమంటే అడగండి, చెప్పేద్దాం క్వశ్చన్ పేపర్ లో. ఓకే సార్. అధ్యాపయతి నార్మల్ త్వా ప్రత్యయం కాదు కదా సార్ ఇది? కాదు 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 ల్యప్ కాదు, అది ప్రత్యయం. క్రియాపదమే, అది క్రియాపదమే. మరి ల్యప్ ఎందుకు వచ్చింది సార్ ఇప్పుడు ఇక్కడ? ఎందుకంటే ధ్యాపయతికి ఉపసర్గతో కూడిన క్రియాపదం ఏర్పడింది, అధ్యాపయతి. అధి సో అనే అందువల్ల ఒక అధి అనే ఒక ఉపసర్గ చేరింది అన్నమాట. ఓకే మ్యామ్. అది మనం చదివేటప్పుడు కూడా కొన్ని తెలిసిపోతుంటాయండి. అధ్యాపయిత్వ అంటే కొంచెం ఆడుగా ఉంటుంది. అధ్యాప్య అంటే కరెక్టే అనిపించేస్తుంటుంది. మనం చదువుతున్నప్పుడు మనకి కొన్ని తెలిసిపోతూ ఎలా ఉంటాయి. వస్తుంది మ్యామ్? ఏంటండి? దీనికి తుమ్మున్ ప్రత్యయం ఎలా వస్తుంది మ్యామ్? చదివించి అధ్యాపనం చేయించి. అధ్యాపయితుం దానిలో అంటే మీన్ ఉపసర్గలు ఉన్నా గానీ ఏం మారదు. అదేం మాత్రం. గచ్చతికేంటి? గంతుం. తుమ్ ఆగచ్చతికేంటి? ఆగంతుం. ఆగన్. ఏంటో ఇప్పుడు కొత్తగా ఉంటున్నాయి నాకే అన్ని. చాలా రోజులైపోయింది విని. నిజం సార్, ఏమిటేంటో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. గంతుం ఆగంతుం అంటే ఏంటో తేడాగా ఉంది నాకు. అవును, ఇన్ని విషయాల మీద కొద్దిగా మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. తప్పకుండా. ఇంకా మనం రెగ్యులర్ గా ఏం వాడం కదా, మాట్లాడం కదా. వాడం. ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి కొంచెం మనం మాట్లాడుతూ ఉంటే ఈజీ అవుతుంది. మురళీ పద్మ గారు, మీరు ఏమన్నా అడగాలా? మీరు ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయలేదు అసలు. ఏంటండి? ఇప్పుడు ఆనీత్వానా? ఆనీత్య. సెంటెన్స్ ఓకే. రామః పుస్తకం ఆనీత్య, లేకపోతే ఆపడం నుంచి పుస్తకం తెచ్చి, ఆపణతః పుస్తకం ఆనీత్య పఠతి. పఠతి అనేది మామూలుగా సేమే, చదువుతున్నాడు. ఆనీత్య అంటే తెచ్చి, తీసుకువచ్చి అని. మామూలుగా నీత్య అనకుండా నీత్వా అంటాం. త్వా ప్రత్యయం అంటే తీసుకువెళ్ళి అని అర్థం. ఆనిత్య అంటే తీసుకువచ్చి అని అర్థం. అక్కడ త్యా వచ్చింది, ఇక్కడ త్వా వచ్చింది. దీనికి చెప్పండి. బాలకులు దుకాణం నుండి బంతిని తీసుకువచ్చి ఆడుతున్నారు. ఏమి రాశారు మీరు? బాలకః ఆపనం గత్వా. బాలకః కాదు, బాలకులు. బాలకాః ఆపణం గత్వా కందుకం ఆనీత్య. ఆగత్య అక్కడ తెచ్చి అన్నారు కదా, ఆగత్య ఆవిడ వెళ్ళి అని కూడా చెప్పారు. ఓకే ఓకే. ఒకసారి మళ్ళీ వినండి, నిదానంగా ఒకళ్ళు చెప్పండి. బాలకులు దుకాణము నుండి బంతిని తీసుకువచ్చి ఆడుతున్నారు. బాలకాః. చెప్పండి. చెప్పాలి. రాశారు ఈ పేపర్ రాశారు మీరు. మాధురి గారు, మీరు ఏం రాశారో చెప్పండి. చెప్పండి, తప్పిపోతే పర్లేదు. ఆపణం నుంచి. ఆపడం నుండి. నుండి అంటే ఏ విభక్తి? ద్వితీయ పంచమి విభక్తి. ఆపణాత్ కందుకం ఆనీత్య క్రీడంతి. ఆనిత్య అనే వస్తుంది ఎప్పుడు. సారీ, ఆనీయ కరెక్ట్. ఆనీయనే కరెక్ట్. ల్యప్ ప్రత్యయంలో త్యా వస్తుంది, కొన్నిటికి యాతో ఎండ్ అయిపోతుంది. అది ఇంకొక చిన్న కన్ఫ్యూజన్. ఆనీయ. లాస్ట్ టైం కూడా నేను అక్కడ కన్ఫ్యూజ్ అయ్యా. నీత్యానే గుర్తుంటుంది ఎప్పుడు.
ప్రక్షాళ్య అక్కడ కూడా యాతో ఆగిపోతుంది. అయితే గత్వాకి ఆగత్య వస్తుంది. అదే ఓకే, మనమే నైతిక ఇంకా నీత్వా వస్తుంది, మళ్ళీ నైతిక నీత్వానే వస్తుంది, ఎందుకంటే ఉపసర్గ లేదు. ఆ నీత్వా అనేటప్పటికి ఉపసర్గ వచ్చింది. అది ఆనయతికి ఉపసర్గ చేరి ఆనయతి అని తీసుకువచ్చారు. ఇప్పుడు దొంగతనం చేసి చోరుడు పరిగెడుతున్నాడు అని చెప్పాలనుకోండి. చోరః చోరం కృత్వా ధావతి. చోరః హృత్వా ధావతి. హృ ధాతువు. హృ అంటే కూడా దొంగతనం చేయడమే. ఓకేనా? అదే ఇప్పుడు చోరం చోరుడు అని అనక్కర్లేదండి. చోరహ దొంగ చేస్తున్నాడు కదా, చోరం కృత్వ అక్కర్లేదు. హృత్వ అంటే దొంగతనం చేసినట్టే, అంటే చెప్పకుండా తీసుకెళ్ళడం. హృత్వ ధాతువు. హరతి. ఓకేనా? హరతి ఓహో, అనే ఓకే. ధాతువుకి హృత్వా త్వా ప్రత్యయం అలా మారుతుంది. ఆ హరతి అనేది హా ధాతువు కాదు, హృ ధాతువు. ఆకి వట్రసుడి. అప్పుడేంటి అది హృత్వా అవుతుంది. ధాతువు మీద బేస్ చేసి ఉంటుంది కదా. గచ్చతికి ఏమవుతుంది? గత్యా ఆగత్య గత్వా అవుతోంది కదా. గచ్చిత్వాలో అలా అవ్వట్లేదు. అలాగే ఇది కూడా ధాతువు ఎలా మారుతుందో అలా, ధాతువు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇవి మారుతాయి అన్నమాట. ఓకేనా? గత్వా అన్నప్పుడు వెళ్ళాక అని అర్థం. ఆగత్య అంటే వచ్చిన తర్వాత అని అర్థం. అలాగే ఇప్పుడు హరతి అంటే దొంగతనం చేస్తున్నాడు అని అర్థం. హృత్వా అంటే దొంగతనం చేసి పరిగెడుతున్నాడు. చోరః హృత్వా, ఇప్పుడు చోరః ధనం హృత్వా ధావతి అన్నాను. అదే వాడు ఏం చేశాడు? ఎవరినో అక్కడ చంపేసి పరిగెడుతున్నాడు. సంహరతి అంటే చంపడం కదా. సమ్ అనేది ఉపసర్గ. అప్పుడేంటి? చోరః సంహృత్య ధావతి అంటాను. అక్కడ హృ అనేది అదే ధాతువు, కానీ దానికి ఎప్పుడైతే సమ్ అనేది చేర్చామో దాని అర్థము మారిపోయింది, ల్యప్ ప్రత్యయంలోకి మారిపోయింది, త్వా ప్రత్యయం వల్ల. ఓకేనా? అర్థమైందా అండి? ఇంకా డౌట్స్ ఉన్నాయా? మనం సార్ ఒక 10 సంహృత్య అండి. అర్థమైంది. సంహృత్య దీర్ఘం ఒక లేదు. 10 ఉండదు. మీరు ఒక 10 మీకు తెలిసిన ధాతువులు రాయండి. గచ్చతి, ఖాదతి, లిఖతి, ధావతి, తర్వాత ఏమున్నాయి? నయతి ఇప్పుడు చెప్పాను. త్వా రాయండి. త్వా ప్రత్యయాలు రాసి నాకు పంపించండి ఒక 10 వాటికు. వాటికి ఏమేమి ఉపసర్గలు పెట్టి దాన్ని ఎలా మార్చచ్చో నేను చూసి, ఉపసర్గలు పెట్టిన తర్వాత ఎలా మారుతుందో మీకు అల్యపు ప్రత్యయం వాడి పెడతాను. ఓకేనా? అప్పుడు మీకు కొంచెం ప్రాక్టీస్కి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే అండి. నాకు ఒక లిస్ట్ పంపించండి, ధాతువుల లిస్ట్ మీరు రెగ్యులర్ గా వాడేవి. త్వాలు రాసి పంపించండి. అలాగే వచ్చినవి అర్థమైనవి ఉంటే లియప్ కూడా రాయండి, ఉపసర్గ చేర్చి రాయండి. అవి కరెక్టా రాంగా నేను చెప్తాను, నాకు తెలిసిన ఓకే వాటిల్లో ఏమన్నా ఓకే ఉంటే చూసి చెప్తాను. ఓకేనా? ఓకే ఇంకా ఓకే కొన్ని కావాలంటే యాడ్ చేద్దాం. ఉమ్. ఇప్పుడు త్వా ప్రత్యయం కాదు, త్వా అయిపోయింది. ఇప్పుడు అది అడిగేశారు. తవతు ప్రత్యయానికి తా ప్రత్యయానికి డిఫరెన్స్ కావాలి మీకు, అంతే కదా. తవతు అంటే ఏమనుకున్నాం మనము? భూతకాలం మనం డైరెక్ట్ భూతకాలం నేర్చుకోలేదు కదా. లకారాలలో భూతకాలం ఉంటుంది. వర్తమాన కాలం అంటే లట్ లకారం, అది నేర్చుకున్నాం. పఠతి, పఠంతి అవన్నీ నేర్చుకున్నాం కదా, అవి లట్ లకారం. అలాగే ర్లుట్ లకారం అంటే భవిష్యత్ కాలం. పఠిష్యామి, పఠిష్యామః, పఠిష్యతి, పఠిష్యథ, పఠిష్యంతి ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్. అంటే అతడు చదవబోతున్నాడు, వారు చదవబోతున్నారు, నేను చదవబోతున్నాను, మేము చదవబోతున్నాము. ఈ 4 చెప్పాను నేను ప్రస్తుతానికి. అదే మరి భూతకాలంలో చెప్పాలంటే, నేను చదివేశాను అని చెప్పాలంటే మనం ఎలాగో నేర్చుకోలేదు. ఆ పఠత్ అనేది ఉండి
సహ అపఠత్ అంటే అతడు చదివేశాడు అని అర్థం. కానీ మిగతావన్నీ మనం నేర్చుకోలే కదా. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఒక ప్రత్యయాన్ని పెట్టుకున్నాం. ఆ ప్రత్యయం ద్వారా అతడు చదివాడు, అతడు రాశాడు, అతడు తిన్నాడు, నేను రాశాను, నేను తిన్నాను, నువ్వు రాశావు, నువ్వు ఆడుకున్నావు, అలాంటివి చెప్తున్నాం. సో దీనిని తవతు ప్రత్యయం అంటామన్నమాట. ఈ ప్రత్యయంలో ఏమవుతుందంటే పఠ్ అనే ధాతువు తీసుకుంటే పఠిత వాన్ పుల్లింగానికి, పఠితవతి స్త్రీలింగంకి, పఠితవత్ నపుంసకలింగానికి ఇలా వస్తాయి రూపాలు. ఓకేనా? మళ్ళీ దీనికి బహువచన రూపం కూడా ఉంది, అది మళ్ళీ నేర్చుకుందాం. ఒక్క నిమిషం ఆగి. సో రామ పుస్తకం పఠితవాన్ అంటాను, అంటే రాముడు పుస్తకమును చదివేశాడు. సీత పుస్తకం పఠితవతి అంటే సీత పుస్తకాన్ని చదివేసింది. మిత్రం పుస్తకం పఠితవత్ మిత్రుడు పుస్తకమును చదివాడు అని చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ దాకా ఓకే కదా మీ అందరికి? దీనికి మేడం బహువచనం కూడా ఒక ఉంది. ఒక చిన్న డౌట్. అపఠత్ అన్నారు కదా, అది భూతకాలం కింద అన్నారు కదా. అపఠత్ అన్నా అదే పఠితవానన్నా ఒకటేనా అప్పుడు? అదే నేను రెండు. చెబుతున్నాను మేడం. భూతకాలంలో యాక్చువల్ భూతకాల రూపాన్ని మనం ఇంకా తెలుసుకోలేదు, అసలు రూపాన్ని. కాకపోతే ఇప్పుడు రామ పుస్తకం అపఠత్ అంటే చదివేశాడు, రాముడు పుస్తకమును చదివేశాడు. దాన్నే మనము ఆ భూతకాల ఒరిజినల్ రూపాన్ని తెలుసుకోకుండా తవతు ప్రత్యయము ద్వారా భూతకాలాన్ని నేర్చుకున్నాము. తవతు వాడినా కూడా భూతకాలం వాడినట్లే. మీరు ఎక్కువ సంస్కృత వార్తలు వింటూ ఉంటే ఈ తవతు ప్రత్యయంతోనే మాటలు వస్తూ ఉంటాయి, భూతకాల మాటలు రావు మీకు. సంస్కృత వార్తలు వినండి. అంటే ఉత్తిష్టవా అవునండి, అంటే వాళ్ళు పఠితవాను పఠితవతి అని చదువుతారు. అపఠత్ అలా ఏం చెప్పరు మీరు, అంటే చెప్పరు. అది సంస్కృత అదే వార్తల్లో. ఆ, ఓకే. ఇది సులభతరమైనటువంటి భూతకాల ప్రక్రియ. ఈ తవతు ప్రత్యయం అండి. ఆ కరెక్ట్. భూతకాలంలోనే ఉన్నాం మనము. అది ఓకే. ఇప్పుడు రామ పుస్తకం పఠితవాన్ అంటే రాముడు పుస్తకాన్ని చదివేశాడు అని చెప్తున్నాను, అంటే గడిచిన కాలాన్ని గురించి చెప్తున్నాను. భూతకాలమే కదా గడిచిన కాలం అంటే. అలా మనం తవతు ప్రత్యయాన్ని వాడుకొని భూతకాలాన్ని నేర్చుకున్నాం కదా. అవునవును. పఠితవాన్ పఠితవంతః బహువచనం, పఠితవతి పఠితవత్యః, పఠితవత్ నా గుర్తులేదు, పఠితవంతి పఠితవంతి వంతి పఠితవంతి వంతి నపుంసకలింగానికి. దీర్ఘం లేటుగా ఓకే, నేను చూసి అదే మరి చెప్తాను. ఇది చూద్దాంలేండి. ఈ రెండే చెప్పండి. చూసి అవుతుంది. చెప్తానండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పుంలింగము స్త్రీలింగము సార్. ఎక్కువ పుల్లింగం స్త్రీలింగమే మనం వాడేది. మీకు అదే తెలియాలన్నట్టే నపుంసకలింగం కూడా చెప్పాను నేను. అదే పఠితవాన్ పఠితవంతః పఠితవతి పఠితవత్యః. ఓకేనా? ఇంతవరకు ఓకే కదా మీకు? మనం ఇప్పుడు కర్మణి కూడా నేర్చుకున్నాం. యాక్టివ్ వాయిస్ లో అయితే పఠితవాన్ పఠితవతి ఇవి వాడతాము. అదే ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చింది అనుకోండి, కర్మణిలో చెప్తాము కదా. కర్మణిలో కూడా మనకి రెండు విధాలా చెప్పచ్చు, ఒకటి వర్తమాన కాలంలో, ఒకటి భూతకాలంలో. అంటే రాముడు పుస్తకమును చదువుతున్నాడు, రామ పుస్తకం పఠతి, రాముడి చేత పుస్తకము చదవబడుచున్నది, రామేణ పుస్తకం పఠ్యతే. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? ఇది వర్తమాన కాలం. సో వర్తమాన కాలంలో పఠ్యతే, లిఖ్యతే, ఖాద్యతే, క్రీడ్యతే, ఇట్లా అన్ని యతే 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 అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రాముడు పుస్తకాన్ని చదివేశాడు అంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా తవతు ప్రత్యయంలో, రామ పుస్తకం పఠితవాన్ అన్నాను కదా. రాముడి చేత పుస్తకము చదవబడినది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? పఠ్యతే అనకూడదు. ఎందుకు? ఆల్రెడీ
చదివేశాడు కదా, వర్తమాన కాలం అయితేనే పఠ్యతే అంటాము. సో ఇప్పుడు మనము ఇక్కడ తా ప్రత్యయం వాడతాం అన్నమాట. తవతు నుంచి తాకి మారుతుంది. కర్తరిలో తవతు ఉంటుంది, కర్మణిలో తా మారుతుంది. ఓకేనా? రామేణ పుస్తకం పఠితం. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అనంటే భూతకాలంలో తా ప్రత్యయం వాడినప్పుడు అది ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది అన్నది మనం గమనించి దాన్ని బట్టి తా ప్రత్యయం వాడాలి. దానికి 3 రూపాలు ఉన్నాయి. పఠితః, పఠితా, పఠితం అనేవి 3 రూపాలు. ఒకటి పుల్లింగానికి, పఠితః అనేది పుల్లింగ రూపం, పఠిత అనేది స్త్రీలింగ రూపం, పఠితం అనేది నపుంసకలింగ రూపం. మళ్ళీ దీనికి వచనాలు ఉంటాయి, అది మళ్ళీ తర్వాత. ఎప్పుడైతే మన కర్మ పుల్లింగం అయితే పఠితః అని వాడతాం, స్త్రీలింగం అయితే పఠిత అని వాడతాం, నపుంసకలింగం అయితే పఠితం అని వాడతాం. రామేణ పుస్తకం పఠితం అన్నాను. ఇది కరెక్టా కాదా? ఎవరన్నా చెప్పాలి. కరెక్టేనండి. రామేణ కరెక్టేనండి. పుస్తకం పఠితం, ఎందుకంటే పుస్తకం నపుంసకలింగం కాబట్టి తం పఠితం అని వాడాం. ఉత్తమం. రామేణ గ్రంథః పఠితః. కరెక్టేనా? మ్యామ్ గ్రంథం అనేది రైటేనా? రామేణ రోటికాః ఖాదితాః అన్నాను నేను. కరెక్టేనండి. రోటికా కరెక్టేనండి. ఖాదితా మేడం. ఎందుకంటే రోటికా ఖాదితా మేడం. ఒక రొట్టె అయితే రోటికా ఖాదితా. నేను రోటికాః అన్నాను కదా, అందుకని అందుమంది. ఖాదితాః వస్తుంది. రామశబ్దము బహువచనం సీతా కాబట్టి. శబ్దము లాగా మారిపోతుంది, బహువచనం. కానీ మీరు అనుకోని ప్లూరల్ లో ఉంటే అది కూడా ప్లూరల్ లోనే చెప్పాలి మనం. కర్మ మేడం, నేను ప్లూరల్ లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఇచ్చిన నోట్స్ చూసారా మేడం? అసలు సార్ ఎస్ సార్. కర్మణి ప్రయోగంలో వర్తమాన కాలంలో ఎలా మారుతుంది, తవతు ప్రత్యయంలో ఎలా మారుతుంది అని ఇచ్చాను. పఠ్ కాస్త పఠిత, పఠిత పఠితం. అదే చల శబ్దం తీసుకున్నాం. చలిత, చలిత, చలితం. హస్ తీసుకున్నాం. హసిత, హసిత, హసితం. తహ తా తమ్మని మార్పులు క్లియర్గా ఇచ్చాను 3 చోట్ల. సరే ఇచ్చారండి. ఇదే తా ప్రత్యయం, అంతకు మించి ఇంకేమీ లేదు. తవతు కాస్త తా అయిపోతుంది. మీరు లేదంటే ఇప్పుడు మేడం గారు చెప్పిన తర్వాత ఒక్కసారి 4-5 ఎగ్జాంపుల్ చేద్దాం, వాటివే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పటిదాకా మనం కవర్ చేసుకున్నవి లెవెల్ 1 లో అన్ని రివైజ్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఈ క్లాస్ లో. మీకు ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే శర్మ సార్ మీతో కర్మణిలో కర్మణి చేద్దాం. ఎగ్జాంపుల్స్ చేసుకుందాం, అప్పుడు ఇంకొంచెం ఈజీ అవుతుంది మీకు. ఇంకా టైం ఉంది కదా? ఓకేనా? అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఓకే మేడం. రాముడు చదివేశాడు అంటే రామః పఠితవాన్. నేను చదివేశాను అంటే అహం పఠితవతి. మీరు అమ్మాయి కాబట్టి, శర్మ అమ్మాయి సార్ అయితే కాబట్టి. అహం పఠితవాన్ అనే చెప్తారు. ఇక్కడ పురుషం మీద రాహ- డిపెండెన్సీ లేదు తవతు ప్రత్యయానికి. అహమైనా వయమైనా ఏదైనా ఒకటే వస్తుందా మ్యామ్? అహం అయిన ఏకవచనం అయితే ఏకవచనం, వయం భావన. బహువచనం. పఠిత వత్యః, Perfect. మేము చదివేశాము అంటే ఆడవాళ్ళం పఠిత వత్యః. ఉత్తమం, కరెక్ట్, ఓకే. రైట్. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆలోచించండి, లేకపోతే ఎగ్జాంపుల్స్ చేద్దాము. చేస్తూ ఆలోచిస్తానంటే ఆలోచించండి, అయిపోయేలోపు మళ్ళీ అడుగుతారు కానీ క్వశ్చన్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే గ్రూప్ లో మెసేజ్ చేయండి, మాకు తెలిసినంతలో మేము మీకు చెప్తాము. లెవెల్ 2 సూన్, ఎంత సూనో తెలీదు, 1 వీక్ లోనో 2 వీక్స్ లోనో స్టార్ట్ అవుతుంది. సో దయచేసి ప్రాక్టీస్ మాత్రం మీ గ్రూప్స్ లో ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి మానేశారు అంటే వెనక్కి పడిపోతారు. ఓకేనా? ఎందుకంటే చాలా చాలా కొత్త విషయాలు, అండ్ అన్ని ఒక చిన్న మాత్ర, ఒక చిన్న ఇకారం, ఒక చిన్న ఉకారం, లేకపోతే ఒక దీర్ఘంతో అర్థాలు మారిపోతాయి. సో మనం ఎన్ని గుర్తు పెట్టుకుంటున్నామో ఆలోచించండి. అకి ఒకటి, ఆకి ఒక అర్థము, ఈకి ఒకటి, ఈకి ఒక అర్థము, ఇట్లా మారుతూ 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 మనకి కోట్ల కోట్ల వర్డ్స్ ఉన్నాయి. అన్ని మనం ఎట్లాగో గుర్తు పెట్టుకోలేము. కాబట్టి ఉన్న వాటిల్లో
మనం నేర్చుకున్నవి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక పార్ట్ బాగా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది, మాట్లాడగలుగుతారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం, ఇంకా కొన్ని నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పటిదాకా మనము నేర్చుకున్నవి ఏంటి అని అంటే జై శ్రీకృష్ణ. అహము త్వము. సార్ చెప్పండి. జై శ్రీకృష్ణ మ్యామ్. ఇది తా జై ప్రత్యయం శ్రీకృష్ణ. ఇంకోసారి చెప్తారా ప్లీజ్? ఓకే అండి, తప్పకుండా తప్పకుండా. మీకు తవతు ప్రత్యయం అర్థమైందా? అతను తవతు ప్రత్యయంలో మీరు చెప్పండి, ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీ ఓన్ ఎగ్జాంపుల్, మీ ఇష్టం వచ్చింది చెప్పండి, చిన్నది చెప్పండి. ఓకే. బాలకः ఉమ్. బాలకः లిఖితవాన్. బాలకః పాఠం లిఖితవాన్. ఓకేనా? పాఠం అంటే మనము లిఖితవాన్. కర్తరిలోకి మారుస్తాం కాబట్టి మనకి Correct. ఇక్కడ కర్మ అవసరం. ఓకేనా? ఒక చిన్న పాయింట్ ఉంది, అది అయ్యాక చెప్తాను. బాలకః పాఠం లిఖితవాన్ అన్నారు. అంటే లిఖితవాన్. ఏంటి అర్థము? తెలుగులో మీనింగ్ చెప్పండి. బాలకుడు పాఠము రాసినాడు. ఉత్తమం. ఇప్పుడు దీన్ని మీరు రాసినాడు. మీరు పాసివ్ వాయిస్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇది యాక్టివ్ వాయిస్, బాలకుడు గురించి చెప్తున్నారు కదా డైరెక్ట్ గా. సో దీన్ని పాసివ్ గా చెప్పాలంటే ఏంటి? బాలకేనా తెలుగులో చెప్పండి పర్వాలేదు. బాలకుని చేత పాఠము వ్రాయబడినది, అంతే కదా? రాయబడినది. వ్రాయబడినది. ఎస్. పాఠం రాయబడినది. సారీ, పాఠం బాలకః పాఠం లిఖితవాన్. రాసుకున్నారా మీరు? ఆ లైన్ రాసుకోండి. బాలకః పాఠం లిఖితవాన్. ఇది మనం అనుకున్నాం ఈ సెంటెన్స్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది, అంటే కర్తరి ప్రయోగంలో ఉంది. దీన్ని మనం ఎప్పుడైతే పాసివ్ అంటే కర్మణి ప్రయోగంలోకి మారుస్తామో బాలకుడి చేత పాఠం రాయబడినది అని మారుతుంది కదా. బాలకుడి చేత అని మారాలి అంటే బాలకుడిని తృతీయ విభక్తిలో పెట్టాలి. అది ఫస్ట్ స్టెప్ కర్మణిలోకి. కర్తరిలోంచి కర్మణిలోకి మార్చేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే కర్తను తృతీయ విభక్తిలో పెట్టాలి. ఓకేనా? బాలకహకి తృతీయ విభక్తి ఏమిటి? బాలకేన. ఓకేనా? పాఠమును అన్నారు కదా, అది కర్మణిలోకి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. రాముడు పాఠమును రాశాడు, రాముడి చేత పాఠము రాయబడుతోంది. అక్కడ పాఠమును అన్నాము అంటే ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ పాఠం అన్నాము అంటే ప్రథమా విభక్తిలో ఉండాలి. అంతేనా? పాఠం అంటే పద్మావతి, పాఠం ద్వితీయ విభక్తి. బాలక పాఠం లిఖితవాన్. ఓకే. పాఠమును అది కర్త రాస్తున్నాడు. అక్కడ కర్తరి ప్రయోగంలో పాఠమును రాస్తున్నాడు అంటున్నాం అనమాట. అప్పుడు అది కర్మ అవుతుంది. పాఠమును ఏం రాస్తున్నారు? పాఠాన్ని రాస్తున్నారు కాబట్టి అది కర్మ అవుతుంది కదా. ఇప్పుడు మనం కర్తరిలో మార్చినప్పుడు మనం ఏమంటామంటే రాముడు పాఠం రాముడి చేత పాఠం రాయబడుతోంది. ఓకేనా? అంటే ఇది ప్రథమా విభక్తిలో ఉన్నట్టు పాఠం. పాఠం దాని ప్రథమా విభక్తి ఏమిటి అంటే పాఠః కదా. రామేణ పాఠః. ఇప్పుడు రాయబడుచున్నది అన్నాము మనం దానికి అలాంటి క్రియాపదం ఏం లేదు. పఠ్ అనేది ధాతువు తెలుసు, కానీ పఠితవాన్ అనేది ఎలాగైతే తవతు ప్రత్యయం ద్వారా మనము భూతకాలంని అచీవ్ చేశామో ఇక్కడ అలాగే పఠితః అన్నాను అనుకోండి, అది తా ప్రత్యయం అంటే చేయబడుచున్నది అని వస్తుంది. కానీ ఇక్కడ కర్మ పుల్లింగంలో ఉండాలి. ఓకేనా? పఠితా అని ఉందనుకోండి, అప్పుడు కర్మ స్త్రీలింగంలో ఉండాలి. ఇట్లా మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా అండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో ఇప్పుడు మీరు చెప్పండి దాన్ని ఎట్లా మార్చాలి? ఇప్పుడు లిఖితవాన్
బాలకేన పాఠः పాఠః లిఖితః. పాఠః లిఖితः అని అంతే వచ్చింది కదా, కరెక్ట్. లిఖితః అంతే కరెక్ట్. ఈ పఠితవాన్ అని ఉంది కదా, ఇది తవతు ప్రత్యయం. దానిలో పఠిత దాకా తీసుకోండి, వాన్ తీసేయండి. ఓకేనా? పుల్లింగం అయితే విసర్గలు పెట్టండి, స్త్రీలింగం అయితే దీర్ఘం పెట్టండి, లేకపోతే పఠితుం అని పెట్టండి, పఠితం అని పెట్టండి, అయిపోయింది. ఇది తా ప్రత్యయం. థ్యాంక్ యూ. తా నుంచి తవతు వస్తుంది, తవతు నుంచి తా వస్తుంది. రెండు ఇట్లా చేంజ్ అవుతాయి అన్నమాట. అవి రెండు సేమ్ గా ఉంటాయి, ఒకటేలాగా మారుతాయి. ఓకేనా? ఇంకెవరైనా కన్ఫ్యూజ్ అయ్యారా ఇప్పుడు చెప్పిన దాన్ని విని? అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి, తప్పదు. కానీ ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? చేస్తారా ఎక్సర్సైజ్? ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తారా చేస్తామండి. సార్? సార్ చేపిస్తారా సార్? శర్మ సార్ అతడు మీరు- లడ్డు సార్ అతడు లడ్డును తినుచున్నాడు. చెప్పండి, ముందే యాక్టివ్ వాయిస్ చెప్పండి. కర్తరి సహ మోదకం మోదకం ఒక్కళ్ళే ఖాదతి. చెప్పండి ప్లీజ్, ఒక్కళ్ళే ఒక్కళ్ళే ఒక్కళ్ళే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో చెప్పడానికి ఒక 5 మెంబర్స్ అందరూ చెప్పండి. ఆ 5 మెంబర్స్ చెప్తురు కానీ 1 by 1 చెప్పండి. అన్నపూర్ణ గారు చెప్పండి, టక్క చెప్పండి. సహ మోదకం ఖాదతి. ఓకే, దీన్ని కర్మణిలోకి మార్చండి. ఆ సహ అంటే తృతీయ విభక్తి వస్తుంది. తేన చెప్పండి. మోదకం ఇక్కడ కూడా ఖాద్యతే. ఖాద్యతే అంటే ఏమన్నా తెలుగులో ఏమని వస్తుంది? అతడి చేత లడ్డు తినబడింది. కరెక్ట్ కదా. ఇప్పుడు తినబడుచున్నది. తినబడు. అంటే తినబడింది అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్ అయింది కదా. కరెక్ట్, యు ఆర్ రైట్. సో ఇప్పుడు అతడు లడ్డును తిన్నాడు. ఎవరు ఇంకోటి చెప్పండి. సహ మోదకం ఖాదితవాన్. దీన్ని కర్మణిలో కుసుమ చెప్పండి. గారు ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండండి, నెక్స్ట్ మీరు చెప్తారు కానీ. మాధురి గారు చెప్పేయండి. తేన మోదకం ఖాదితం. ఖాదితం. అదే ఒకవేళ పుంలింగ శబ్దంగా తీసుకున్నా కూడా మోదకాన్ని మోదకః ఖాదితః అది గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల మోదకాన్ని పుంలింగంలో తీసుకుంటున్నారు, దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయ్యో వీళ్ళు ఇలా చెప్పారు, ఇలా వచ్చింది. వాళ్ళు గ్రామం ఒకటి, గ్రామం కూడా అంతే. గ్రామం అంటారు, కొన్ని చోట్ల గ్రామః అంటారు. గ్రామః. అప్పుడు కరెక్ట్ గా పదాన్ని వేశాడా లేదా చూస్తే చాలు మీరు. మోదకః ఖాదితః, మోదకం ఖాదితం. ఓకేనా? కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే మళ్ళీ ముందుకు వెళ్దాం. మీకు బాగా క్లారిటీ రావాలి అని అంటే పశ్యతిని చూసుకోండి, తీసుకోండి ఒక క్రియాపదము. రాముడు సీతను చూశాడు, లేకపోతే అతడు ఆమెను చూశాడు, ఇట్లా ఏదన్నా పెట్టుకోండి. అప్పుడు మీకు ఆ లింగాలు ఎలా మారుతున్నాయి అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకేనా? చెప్తారా కుసుమ గారు మీరు? చెప్పండి. రాజు నా కొరకు చెప్పండి, మీరు చెప్పండి. పర్లేదు, అతడు చెప్పండి. అదే ఒకసారి పశ్యతికి చేపిచ్చేస్తే వాళ్ళకి క్లారిటీగా వస్తుందేమో అని. చేయించండి మేడం. అతడు రాముడిని చూస్తున్నాడు. సహ రామం పశ్యతి. అంతే కదా? తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్పండి. అతడు రాముడిని చూస్తున్నాడు. ఇప్పుడు దీనికి కర్మని చెప్పండి. తేన రామః పశ్యతే. పశ్య ధాతువు లేదు, పశ్యతికి దృశ్య ధాతువు. దృశ్యతే. తేన రాముణ్ణి రామః దృశ్యతే. తెలుగులో చెప్పండి. అతని చేత రాముడు చూడబడ్డాడు. చూసారా? ఇక్కడ పైనేమో రాముడిని చూస్తున్నాడు అన్నారు, ఇక్కడ రాముడు చూడబడుచున్నాడు అన్నారు. అంటే రాముడిని అల్లా రాముడు అయింది కదా. అందుకనే ద్వితీయ విభక్తి నుంచి ప్రథమ విభక్తిలోకి మార్చడం ఇంపార్టెంట్.
ఓకేనా? అవును మేడం. అవునండి. అదే ఇప్పుడు అతడు రాముడిని చూశాడు ఆల్రెడీ. సహ రామం పశ్యవాన్ దృష్టవాన్ దృష్టవాన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తవతు ప్రత్యయము తా ప్రత్యయము కూడా పశ్యతి అనేది ధాతువు యొక్క క్రియాపదం రూపము, దృశ్ అనేది ధాతువు మీద వస్తుంది కాబట్టి ఎస్ దృశ్యతి దృష్టవాన్ అయింది. ఓకేనా? ఎస్ మేడం. మార్చండి కర్మణిలోకి. తేన రామః దృశ్యః నల కాదు పశ్యః దృష్ట తా ప్రత్యయమాలు వాడాలి ఇక్కడ. దృష్ట్యతే అలా వెళ్ళకూడదు, దృశ్యతే కాదు, దృష్ట. దృష్టః. నేనేం చెప్పాను? దృష్టవాన్లోంచి ఆ వాన్ని తీసేసి పుల్లింగం అయితే తహ విసర్గలు పెట్టండి, దీర్ఘం పెట్టండి స్త్రీలింగం అయితే, తమ్ పెట్టండి నపుంసకలింగం అయితే అని ఒక షార్ట్ కట్ లా చెప్పాను కదా. సో అదే గుర్తుపెట్టుకోండి. దృష్టవానల్లా దృష్ట అయిపోయింది, అంతే సింపుల్. ఎస్ మేడం. తేన రామః దృష్టః. అదే సీతను చూశాడంటే రాముడు రామః సీతాం పశ్యతి. రామః సీతాం పశ్యతి. రామేణ సీత దృశ్యతే. దృశ్యతే కొద్దిగా ఉత్తమం, కరెక్టే. దృష్ట అదే కాదు సార్, ఓకే ఓకే కర్తరిలో ఓకే వర్తమానంలో చెప్పారు, వర్తమాన కాలంలో ఓకే చెప్పారు. ఓకే చెప్పండి నెక్స్ట్. చూసేశాడు రాముడు సీతని. రామః సీతాం దృష్టవాన్. రామేణ సీత దృష్టః. సీత దృష్టా. ఉత్తమం. ఉన్నారా పద్మావతి గారు? ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందండి ఈ ఎగ్జాంపుల్ తో? కొంచెం పర్లేదు మేడం, ప్రాక్టీస్. ఓకే, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. రాముడు సీతను చూశాడు, రాముడి చేత సీత చూడబడింది, ఇలా మారుతున్నాయి అనేది మీరు గమనించుకోండి బస్ కర్తరిలోంచి కర్మణిలోకి. ఓకేనా? అప్పుడు మీరే ఈజీగా చేసేస్తారు. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నారా, చెప్పండి. అదే ఎవరు చెప్తారు? నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చిన నోట్స్ లో ధాతువు కర్తరి క్రియాపదం ఎలా వస్తుంది, కర్మణి క్రియాపదం ఎలా వస్తుంది చక్కగా ఇచ్చారు. కాబట్టి ఆ ధాతువుల్ని వాళ్ళ మనసులో పెట్టుకోవాలి. ఎందుకు రూపాలు మారుతున్నాయి అర్థమైందా మేడం అందరికి? కాబట్టి ధాతు రూపాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ధాతు ఎక్కడెక్కడ ధాతువు మారింది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజు నా కొరకు ధనమును ఇస్తుంది. నాకు చూడండి ఒకసారి, నా కొరకు అన్నా, నా కోసం అన్నా, నాకు అన్నా కూడా అది ఒకటే అర్థము. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో రాజు నాకు ధనమును ఇస్తున్నాడు. ఎవరు చెప్తారండి? ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. చెప్పని వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, వాళ్ళు కూడా చెప్తారు. సీత గారు, అనురాధ గారు, శ్యామల గారు, సువర్ణ గారు, మురళీ పద్మ గారు. తప్పుపోయినా పర్వాలేదండి, చెప్పండి. అడగండి సార్. రాజు నాకు ధనమును ఇస్తున్నాడు. నృపః మహ్యం ధనం దదాతి. ఉత్తమం మేడం, ఉత్తమం. దీన్ని కర్మణిలో చెప్పండి. మహ్యం మళ్ళీ రాజు అని చెప్పాలిగా. రాజు అని చెప్పాలి. అవునండి. నృపేణ అంతేనండి. నృపేణ ఉత్తమం. నృపేణ ధనం ఎవరికి? అహం నృపేణ. అహం కాదు, అదేం మారదు, అదేమీ మారదు. అది కర్మ కాదు కదా. మీరు తెలుగులో చెప్పండి ఫస్ట్, ఒకసారి తెలుగులో చెప్పండి. రాజు ధనమును ఇస్తున్నాడు, ధనము రాజు చేత ఇవ్వబడుతున్నది. కాదు, రాజు ఇవ్వబడుతున్నది, రాజు చేత ధనము ఇవ్వబడుతున్నది. నాకు ధనము. రాజు నా కోసం ధనం ఇస్తున్నాడు, రాజు చేత నా కోసం ధనం ఇవ్వబడుచున్నది కదా. అవునండి.
రాజు చేత నృపేణ ధనము ధనం ధనమే కదండి, అది నపుంసకలింగం. ధనం నాకు ఇవ్వబడుతుంది. మహ్యం దదామికి దదాత్యతే కాదండి, దదామికి యతే చేర్చాలి. దదామికి చెప్పండి. దీయతే మారుతుంది. దాస్యతి కదా అండి? ఫ్యూచర్ టెన్స్ అండి. భవిష్యత్ కాలం. ఓకే 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 సరే సరే. స్యా వస్తే భవిష్యత్ కాలం. ఓకే, ఏమనాలండి? నృపేణ మహ్యం. మహ్యం అది కర్మని ముందే పెట్టుకోండి. మహ్యం ధనం దీయతే. ఎందుకంటే కర్మ మా ధనం అనేది నపుంసకలింగం కాబట్టి ప్రథమాభిక్తిలోనూ అలాగే ఉంటుంది, ద్వితీయాభిక్తిలోనూ అలాగే ఉంటుంది. ఆ క్రియాపదం ఏమిటన్నారండి? వినపడలేదు సరిగ్గా. దీయతే. దీయతే మీ నోట్స్ లో ఉంది. ఇది దాదాతుకి ఏమొస్తాయి? దీయతే. మీ తప్పకుండా నోట్స్ ఫాలో అవ్వండి మేడం ప్లీజ్. అవునండి. దీయతే. దీయతే. ఇది ఏం కూడా ఎవరన్నా చెప్పండి. ఒక్కసారి మీరు రిపీట్ చేయండి. 2 సెంటెన్స్ లో మీరే చెప్పండి ఇదే మాటని. నృపేణ మహ్యం ధనం దీయతే. ఉత్తమం ఉత్తమం మేడం. ఇప్పుడు ఇంకోళ్ళు, రాజు నా కోసము ధనమును ఇచ్చాడు. నెక్స్ట్ ఎవరు చెప్తారండి? నృపః మహ్యం ధనం దత్తవాన్ ఇచ్చాడు. ఉత్తమం ఉత్తమం మేడం. నెక్స్ట్ నృపేణ మహ్యం ధనం దత్తం. ఇది ఎవరికైనా డౌట్ ఉందా మేడం చెప్పిన దాంట్లో? ఇక్కడ తవతు ప్రత్యయం కాస్త తా ప్రత్యయం అయిపోయింది రూల్ ప్రకారం. నపుంసకలింగం కాబట్టి తవతు ప్రత్యయం దత్తవాన్, తా ప్రత్యయము దత్తం. ఎందుకంటే నపుంసకలింగ శబ్దం ఉంది కాబట్టి కర్మని. కర్మ ఏమన్నా డౌట్ ఉందంటే క్లారిఫై అయిందా? అరుణ గారు, రమణి గారు, పద్మావతి గారు, నెక్స్ట్ మీరు చెప్పండి. మురళి, పద్మ గారు, మీ నలుగురులో ఎవరో ఒకళ్ళు చెప్పండి. సరే ఇంకొకటి ఇచ్చేయండి క్వశ్చన్. లేఖకుడు క్వశ్చన్ పేపర్ లో ఇదే డౌట్ వచ్చిందండి. చేత ఇది అనేసి ఆగాము, ఇట్లానా కాదా అని. చేద్దాం. మీరు టగటగా కోఆపరేషన్ చేస్తే అన్ని అయిపోతాయి. లేఖకుడు చెప్పండి. దదాతి అనేది ద్వికర్మక ధాతు అండి. 2 కర్మలు ఉంటాయి. ఒకటి ఏమిస్తున్నాడు అని, ఒకటి ఎవరికి ఇస్తున్నాడు అని. ఎవరికి అనేది కర్మ అవ్వదు. ఏమిస్తున్నాడు అనేది, అంటే ఈ 2 ఉంటే మాత్రం ఏమిస్తున్నాడు అనేది మెయిన్ కర్మ అవుతుంది, ప్రధానమైన కర్మ అవుతుంది. సో దాన్ని బట్టి మనము మార్చి చూడాలి. ఓకేనా? అలాగే లేఖకుడు లేఖను వ్రాస్తున్నాడు. చెప్పని వాళ్ళు త్వరగా ఓపెన్ చేసుకొని చెప్పేస్తే అన్ని కంప్లీట్ చేసుకుందాం. నేను ఒక్కొక్కళ్ళని పిలిచి వాళ్ళు మెల్లిగా వచ్చి అలా కాకుండా త్వరగా రండి. ఎవరో ఒకళ్ళు తప్పుపోయినా పర్వాలేదండి, రండి ముందు. మళ్ళీ చెప్పండి. ఉత్తమం. లేఖం అవుతుంది. ఓకేనా? అన్నారు. ఇప్పుడు దాని కర్మణిలో చెప్పండి. లేఖేన లేఖం లిఖ్యతే. ఎవరు రాస్తున్నారు చెప్పండి ఫస్ట్. లేఖేన అన్నాను. లేఖేన రాసేది ఎవరు చెప్పండి? లేఖకుడు కదా మేడం. లేఖకః లేఖే అంటే కర్మణి వాక్యంలో లేఖేన కర్మణిలో మారుతుంది కదా. లేఖేన లేఖకేన అవ్వదా? లేఖకేన. లేఖకేన లేఖం అది పుంలింగ శబ్దం. లేఖః లిఖ్యతే అంటే ఉత్తమ. లిఖ్యతే అంటే రాస్తున్నాడు. కరెక్ట్. లేఖకుడి చేత ఉత్తరము లేఖ వ్రాయబడుచున్నది.
తర్వాత కర్తలీలు ఏమన్నా లేఖకుడు లేఖను వ్రాస్తున్నాడు, అది తేడా. ఓకే, ఇప్పుడు దాన్నే తవతు తాప్రత్యయంతో మీరే చెప్పండి. లేఖక రాసే లిఖితవాన్ అని చెప్పాలి కదా లాస్ట్ లో మేడం. అంతే, ఉత్తమ అంతే, కరెక్ట్ చెప్పండి, కరెక్ట్ అది. లేఖక లేఖాం లిఖితవాన్. ఇప్పుడు కర్మణి చెప్పండి. లేఖకేన లేఖం లిఖిత అనాలి. లేఖము లిఖిత అది కరెక్టే చెప్పారు. మధ్యలో కర్మని ప్రథమ విభక్తిలో పెట్టడం లేదు మీరు. అదే లేఖక అనాలి. లేఖకేన లేఖః లిఖితః. లేఖకేన కర్త, లేఖః కర్మ, లిఖితః క్రియాపదం. పుల్లింగం అయితే లిఖిత, స్త్రీలింగం అయితే లిఖిత వస్తుంది, నపుంసకం లింగం అయితే లిఖితం అని వస్తుంది. థియరీ అందరికి బాగా అర్థమైంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు తడబడుతున్నారు. సో మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ 1 వీక్ టైం ఉంటుంది కదా, ఎన్ని కర్మణీలు ప్రాక్టీస్ చేయగలితే అన్ని కర్మణీలు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలాగే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వానరుడు ఫలమును తింటున్నాడు. అరుణ గారు, సువర్ణ గారు, మీ ఇద్దరు చెప్పాలి. మీరు మిగతా వాళ్ళందరూ చెప్పేశారు. వానరః ఫలం ఖాదతి. ఉత్తమ, ఖాదతి, డౌట్ పడద్దు. వానరః ఫలం ఖాదతి. ఇప్పుడు దీన్ని కర్మణిలో చెప్పండి మీరు. వానరేణ ఫలం ఖాదిత ఖాద్యతే. ఉత్తమం, మళ్ళీ చెప్పండి. వానరేణ ఫలం ఖాద్యతే. దీన్ని మీరే తవతులో చెప్పండి. తిన్నాడు, మళ్ళీ కర్మణి. వానరేణ కర్మ కర్తలు చెప్పండి ముందు. వానరః ఫలం ఖాదతః. తినేశాడు, రావాలి. ఖాదితవాన్. చెప్పండి. వానరః ఫలం ఖాద్యతి. ఖాద్యతే అనేది వర్తమాన కాలం అండి. వర్తమాన కాలం మీరు తెలుగులో ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఫస్ట్ స్టెప్ సంస్కృతంలో రాయండి, సెకండ్ స్టెప్ దాన్ని కర్మణిలోకి తెలుగులో చెప్పండి, తర్వాత తెలుగులోది కర్మణిలోకి మార్చండి సంస్కృతంలో. ఇట్లా ఒక స్టెప్ వైజ్ గా ఫాలో అవుతుంటే మీకు ఈజీగా అవుతుంది. ఓకేనా? వానరుడు ఫలమును తిన్నాడు. వానరః ఫలం ఖాదితవాన్. వానరుడి చేత ఫలము తినబడినది. వానరేణ రేణ అణ వస్తుంది, ఎందుకు రా వచ్చింది కాబట్టి. వానరేణ ఫలం ఖాదితం, ఫలం కాబట్టి ఖాదితం అని వచ్చింది. ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి బాగా అలవాటు అయ్యే వరకు. పర్వాలేదు, లేట్ గా చెప్పినా ప్రాబ్లం లేదు. ఆలోచించి చెప్పండి, కానీ స్టెప్ బై స్టెప్ చెప్పండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నేను ఓన్లీ మీకు ట్రిక్స్ లాగా చెప్తున్నాను. మీరు ఓన్ గా ఇలా డైరెక్ట్ గా చేస్తాను అన్నా నాకేం అభ్యంతరం లేదు. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది అని నా ఉద్దేశం. అరుణ గారు చెప్తారా నెక్స్ట్ ది? చెప్తాను. డౌట్ ఎవరు? కుసుమ గారు. కాదు, వేరే టాపిక్ లో ఉందండి డౌట్. మీరు ఎప్పుడు చెప్తారంటే అప్పుడు అడుగుతాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేసేసి అరుణ గారు ఇంకెవరు ఉన్నారు? అందరూ అయిపోయినట్టున్నారు కదా ఎగ్జాంపుల్స్, అందరూ చేసేసారు. సువర్ణ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు చేసేసాక మీకు డౌట్ చెప్తాను. ఓకేనా? చెప్పండి. శ్రీలింగం చెప్తాను, ఉదాహరణ చెప్తాను. మాల చీరను ధరిస్తున్నది. సరే, ధరించినది చెప్పండి. ధరించినది.
అరుణ గారు మీరే. ట్రై చేయండి, పర్లేదు. నేను క్రియాపదం నేను చెప్తానండి ఒకవేళ మీకు రాకపోతే. మ్యూట్ అయిపోయారు మాల అరుణ గారు. మాల చీరను అంత మటుకు చెప్పండి. మీ వాయిస్ రావట్లేదు, మళ్ళా వెంటనే మ్యూట్ అయిపోతున్నారు. చెప్పండి ఎవరో ఒకళ్ళు. సువర్ణ గారు మీరు చెప్తారా? అందరూ చెప్పాలి అనేసి నేను ట్రై చేస్తున్నాను, మీరు మ్యూట్ అవ్వట్లేదు. నాకు రాకపోవచ్చు. నేను చెప్తానండి. మాల ఆ, శాటిక శాటిక చీరను. శాటికాం ఉమ్, మాల శాటికాం ధరించినది ఏమంటారు? నేను చెప్తానండి. ధృతవతి. కొత్త శబ్దం, పర్లేదు. ధృతవతి. ధృధాతు ధృతవతి. ధృతవతి. ఆ, మాల. దీన్ని మీరు మార్చండి. ముందు కర్తని మనం తృతీయాభక్తిలో మార్చాలి కదా, కర్మణిలో మార్చండి. మాలయ ఉమ్, శాటికాం. శాటికాం మనం ప్రథమ విభక్తిలో మార్చొద్దు. చీర. శాటికా శాటిక. కృత్యతే. ఎందుకు మనం చెప్పండి. ధృత. శాటిక. ఇది ఇందాక అడిగాడు స్త్రీలింగం ఒకటి చెప్పండి అని. శాటిక ఆకారాంత స్త్రీలింగం, దానికి తగ్గట్టుగా ధృత అని వచ్చింది అంతే. ఓకే, అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ధరించినది అన్నదానికి మామూలుగా క్రియాపదం ఏంటండి? ధారయతి. ధరయతి మామూలు క్రియాపదము. ఇప్పుడు మనం తవతు ప్రత్యయంలో ధృతవతి అని రాసుకున్నాం. ఓకే అండి, ఓకే అండి. అది ఇంకోటి చేయండి అలాగే, స్త్రీలింగమే. వ్యవస్థాపకుడు వ్యవస్థను కల్పించాడు. ఇంత తెలిసినంత మటుకు చెప్పండి, నేను మిగతా అంతా నేను చెప్తాను. వ్యవస్థాపకుడు పుంలింగం చెప్పండి. వ్యవస్థాపకః. వ్యవస్థ. వ్యవస్థను. వ్యవస్థాం. ఉత్తమం. కల్పితవా. 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 వ్యవస్థాపకః. వ్యవస్థాపకేన వ్యవస్థ కల్పిత. ఉత్తమం మేడం, బహు ఉత్తమం. చూసారా, వ్యవస్థ కల్పిత. ఆకారాంత స్త్రీలింగం ఇక్కడ కూడా మళ్ళీ. అలాగే ఇంకొకటి చేసి మేడం గారు డౌట్ గారు చెప్తారు. ఇది శిష్యుడు గురువుకి దక్షిణను ఇచ్చాడు. శిష్యుడు గురువుకి దక్షిణను ఇచ్చాడు. ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని చెప్పండి, లేకపోతే ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళే చెప్పండి. చెప్పనా అండి? ట్రై చేస్తాను. ట్రై చేయండి తప్పకుండా. శిష్యుడు అంటే శిష్య గురువు కోసం, గురువు కోసమే వస్తుంది కానీ గురువు కోసం, గురువుకి. గురువు కంటే గురువు కోసం అంటే చతుర్థి విభక్తి పడుతుంది. వద్దు వద్దు వద్దు, ద్వితీయ వేయండి. గురువుకి. గురు దక్షిణ దదాతి. ఇచ్చాడు. ఉకారాంతం అయిపోయింది కదండి, దానికి కూడా అలాగే అంటారా? దత్తవాన్. దత్తవాన్ ద్వితీయ విభక్తి మేడం ఇది. గురు ఉకారాంతం కదా, మనం చెప్పలేదు, పర్వాలేదు, గురుం అని వాడండి ప్రస్తుతం. గురుం అని వాడండి. నేను అంతే రాశాను. శిష్య గురుం దక్షిణం దత్తవాన్. దక్షిణాం దత్తవాన్. దత్తవాన్. సో శిష్యుడు గురువుకి దక్షిణ ఇచ్చాడు. ఇప్పుడు మీరు దాన్ని కర్మణిలో చెప్పండి. శిష్యేణ. ఇక్కడ మరి ఇప్పుడు గురువు కోసం ఉన్నప్పుడు ఇక్కడ ప్రథమా విభక్తికి దక్షిణ మారింది కదా ప్రథమా విభక్తిగా. గురువు మారుతుందా?
గురువు మారదు, గురువుకి ఉంటుంది అలాగే. అప్పుడు గురువు అనే రావాలి ఇక్కడ కూడా. ఉమ్, ఉమ్. ఆ, ఆ, దక్షిణ ఇంపార్టెంట్. శిష్యేణ ఏంటండి? చెప్పండి. శిష్యేణ శిష్యేణ గురుం దక్షిణ దక్షిణ దత్త. ఉత్తమం మేడం, బహుత్తం. అది ఇది తెలుసుకుంటే చాలు. దక్షిణ దత్త. అది అంటే నేను ఇక్కడ గురువు కోసం అంటే చతుర్థి విభక్తి వచ్చిద్దేమో అనుకున్నానండి. అంటే ఇక్కడ అలానే ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ లో తల్లి భిక్షుకుని కోసం అన్నం ఇస్తున్నది ఉంది కదా. చతుర్థ వేశారు, కరెక్ట్. అట్లా ఇప్పుడు మనం కూడా ఇక్కడ గురువు కోసం అని వేసినా మనం ఉకారాంతం ఇంకా నేర్చుకోలేదు కదా. నేర్చుకున్న తర్వాత మళ్ళీ దాని సంగతి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ఎక్కడన్నా సైడ్ లో రాసి పెట్టుకోండి. ఇవ్వడం అని వచ్చిన చోట చతుర్థి ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి చతుర్థి ఉండాలండి. ఇప్పుడు అర్థమైంది కదండి. పుంలింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి గుర్తుపట్టేశారు కదా అందరూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నారా? అయినట్టుగానే ఉందండి. ప్రాక్టీస్ అవసరం, డెఫినెట్లీ చేసి మీరు డౌట్లు ఉంటే పెట్టండి, తప్పకుండా క్లారిఫై చేద్దాం. ఓకే అండి. ఒక్క చిన్న డౌట్ అండి. ఇందాక మీరు నన్ను అడిగారు కదా, దదాతికి వర్తమాన కాలంలో కర్మణి దీయతే కదండి. అవును. అది భూతకాలంలో కర్మణి ఏంటండి? అది అదే దత్తవాన్. దత్తవాన్ ఓకే ఓకే అండి. ఓకే. అంటే కర్మ యొక్క రూపాన్ని బట్టి పుంలింగం అయితే దత్త, స్త్రీలింగం అయితే దత్త, నపుంసకలింగం అయితే దత్తం. అది సార్ ఇంకొక డౌట్ ఉందండి నాకు. క్వశ్చన్ పేపర్ దేవదత్తుడు గ్రామానికి వెళ్ళాడు అని అన్నారు. దేవదత్త గ్రామం గతవాన్. ఇప్పుడు దీన్ని కర్మణిలోకి ఎలా మార్చాలనేది నాకు అర్థం కాలేదు. మీరు ఇప్పుడు చెప్పగలరు. ఇప్పుడు అన్ని చేశారు, మీరు చెప్తారు, మీరే చెప్తారు, చెప్పండి. అంటే గ్రామం కోసం వెళ్ళాడు అన్నారా, లేకపోతే ఎట్లా? గ్రామానికి దేవదత్త గ్రామం కోసం వెళ్ళాం కదా. గ్రామానికి వెళ్తాం కానీ గ్రామం కోసం వెళ్ళంగా, గ్రామానికి వెళ్తాం. మరి కర్మణి ప్రయోగంలో దేవదత్తుడు గ్రామానికి వెళ్ళాడు అనేది ఎలా మారుతుందని నాకు అర్థం కాలేదు. తెలుగులో మీరు చెప్పండి. దేవదత్తుడు చేత గ్రామానికి వెళ్ళబడింది. గ్రామం వెళ్ళబడింది. ట్రూ ట్రాన్స్లేషన్ అయితే అలాగే ఉంటుంది. వెళ్ళడం అనే ధాతు వచ్చినప్పుడు దానికి తా ప్రత్యయంలో కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయండి. అవి ఇప్పుడు మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఇలా వాడుకోండి. వీలైనంత వరకు వెళ్ళబడింది అనేది తీసేయండి. లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటానంటే చెప్పండి. గతః గత గతం అలానే ఉంటుంది. మేడం అంటే నాకు అది నేను కర్మని నేను రాయలేదు సార్, నాకు అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నా. దేవదత్తుడి చేత గ్రామానికి వెళ్ళబడింది అనేది నాకు సెంటెన్స్. పర్లేదు కానీ మనకి ముందు వాక్య రూపంలో మార్చండి, అర్థాన్ని పక్కన పెడదాం. తంబ్రూల్ అండి, ఏమీ లేదు. ప్రథమా విభక్తిలోకి మార్చేయండి ఆ గ్రామంని. అదే మార్చండి. గ్రామం తెలుగులో చెప్పినప్పుడు కూడా అలాగే, అంతే అంతే. అలా ముందుగా ఒకే రూల్ ప్రకారం మార్చేయండి అంతే ప్రస్తుతానికి. అదే మార్చండి. గతం. అదే గ్రామ పుంలింగం అయితే చాలు మీకు అర్థమైంది, చాలా సంతోషం. కాశీకి వెళ్ళాడు అంటే కాశీ గత. ఉత్తమం. ఎవరు చెప్పారు? కాశీం గత. ఈకారాంత స్త్రీలింగం. పాఠశాల అయితే గత వస్తుంది. విద్యాలయ అయితే గతః వస్తుంది. గ్రామం నపుంసకలింగంలో తీసుకుంటే గతం వస్తుంది. ఉద్యానం అంటే గతం వస్తుంది. దేవాలయ అంటే గతః వస్తుంది. ఏమీ లేదు, కర్మని చూసుకోవడం, దాని పక్కన ఏముందో రాయడం. మీరు అంటే ఒక ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసినట్టుగా అలా ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ ప్రస్తుతానికి. తర్వాత దానిలో ఉన్న ఎక్సెప్షన్స్ అన్నిటినీ తెలుసుకుందాం.
అంటే తెలుగు ట్రాన్స్లేషన్ చేసేసరికి డౌట్ వచ్చింది మేడం, ఏదో కొత్తగా ఉంది పదం. రైట్ మేడం, నో ప్రాబ్లం. రైట్. కుసుమ గారు చెప్పండి. మీ వాయిస్ ఫీబుల్ గా ఉంది, ఒక్కసారి ఉండరా? ఆవిడకి ఏదో ఇందాక నుంచి డౌట్ అని చెప్తున్నారు. చెప్పండి. వాయిస్ బాలేదు. బాలేదా? దేవదత్తేన అనాలా ఇక్కడ? ఇప్పుడు నాకు ఇదే డౌట్ మేడం. దేవదత్తేన గ్రామం గతం అనాలా? గ్రామః గతః, గ్రామం గతః, గతం. కరెక్ట్. ఓకే. నాకు అది డౌట్ వచ్చి నోట్ చేసి పెట్టుకున్నాను. కానీ అందుకనే తను అడిగేసింది కాబట్టి నాకు క్లియర్ అయిపోయింది. ఇందాక ఎవరో ఇది కాకుండా వేరే డౌట్ అన్నారండి. ఎవరో రాజు చేత నేను ధనం స్వీకరించాను అనకూడదా అండి? అనొచ్చు, ఎందుకు అనకూడదు? రాజు చేత ధనం నేను స్వీకరించాను ఎలా వస్తుంది? నాకు ధనం రాజు ఏం పని చేశాడో చెప్పాలి కదా. రాజు చేత అన్నప్పుడు రాజు ఏం చేశాడో చెప్పాలి. ధనం స్వీకరించింది మీరు కదా. అవును. నా డౌట్ మేడం, ఇప్పుడు ఆ మహిళ కొరకు ఫలము తెచ్చాను అన్నప్పుడు మహిళ కొరకు అంటే తస్యై అంటాము, కానీ ఆ మహిళ అదే మేడం ఉంటారు. మహిళ కొరకు అంటే మహిళాయై కదా అన్నారు కాబట్టి ఆ సా టేబుల్లో చతుర్థి విభక్తి ఏముందో అది ముందు పెట్టాలి. ప్రతి చోట అంతేనా అండి? ఇప్పుడు ఆ మహిళ కొరకు, ఆ మహిళ, ఈ మహిళ కొరకు, ఆ మహిళని, ఆ మహిళ నుండి, ఆ మహిళ యొక్క ఏదన్నా సరే మహిళ యొక్క అన్నారు అనుకోండి, ఈ ఆనేమో సా ప్లేస్ లోది తీసుకోవాలి. యొక్క మహిళ యొక్క అన్నప్పుడేమో మహిళ యొక్కని మహిళ అనే దానికి సప్తమి విభక్తి తీసుకోవాలి. దీనికి కూడా సప్తమి విభక్తి. ఆ మహిళ యొక్క అన్నాం అనుకోండి, తస్యాహ మహిళ తస్యాహ మహిళయాహ ఒక ఇప్పుడు అసలు మనము తా అంటే మనకి అది స్త్రీకి ఇండికేట్ చేసే కదా, మళ్ళీ మనం మహిళని మెన్షన్ చెయ్యాలా, చేయకపోయినా పర్వాలేదా? అంటే ఒక స్త్రీ గురించి చెప్తున్నట్టే కదా తాహ తా అంటే. అప్పుడు ఆ బాలిక యొక్క, ఆ విద్యార్థిని యొక్క అలా చెప్పామనుకోండి మెన్షన్. ఒక్కళ్ళని చూపిస్తున్నాం కదా, అన్నపూర్ణ అని చూపిస్తున్నాం కాబట్టి అక్కడ అది రెండింటిని రిలేట్ చేస్తూ రెండిటికి ఒకే విభక్తిని పెట్టాలి. ఒకే విభక్తి ఉండాలి, ఒకే వచనం ఉండాలి. ఓకేనా? అంటే ఇప్పుడు తస్యాహ మహిళని ఎలా చెప్పాలండి? తస్యాహ అంటే మహిళయాహనా? అచ్చా. అంటే ఇప్పుడు సీతా చతుర్థిలోకి వెళ్ళాలి. షష్ఠి సప్తమి అయితే పంచమి షష్ఠి సీతాయాహ అంతేలేండి. తస్యాహ సీతాయాహ సీతాయై. కరెక్ట్ మీరు చెప్పింది. ఏ విభక్తి వస్తే ఆ విభక్తికి తగ్గట్టుగా ముందుది కూడా పెట్టాలి. తస్యై సీతాయై అంటే ఆ సీతకి నమస్కారము. తస్యై సీతాయై నమః. ఉత్తమం. కరెక్ట్, పర్ఫెక్ట్. అలాగే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు తస్మాత్ అని ఉందనుకోండి, ఇక్కడ తస్మాత్ అంటే సహా టేబుల్లో తస్మాత్ అని ఉంది అంటే పంచమి విభక్తి. అంటే అతని నుండి తస్మాత్ రామాత్ తస్మాత్ కృష్ణాత్ లేదా బాలకాత్ అనాలండి. ఆ రాముడు నుండి, ఆ కృష్ణుడి నుండి అన్నప్పుడు ఆ బాలకుడి నుండి తస్యాత్ బాలకాత్ అనాలా? తస్యాత్ బాలకాత్ కందుకం తీసుకున్నానంటే ఆనీతవతి. జాగ్రత్తగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి అంతే. అదొక్కటే, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి మేడం. అదొక చోట ఎక్కువ టైం పడుతుందండి, అది పర్వాలేదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఏంటంటే చిన్న చిన్న మీకు ఐడియా వచ్చినప్పుడల్లా సంతి అస్తి అన్నప్పుడు మా ఇంట్లో పండ్లు ఉన్నాయి అంటే మమ గృహే ఫలాని సంతి అన్నారా?
సంతి అనాలి. మమ గృహే పుస్తకం అస్తి. ఒక పుస్తకం ఉంటే అస్తి, చాలా ఉంటే సంతి. సంతి. ఓకే. మీరు ఇప్పుడు మీరు అని ఇప్పుడు రెస్పెక్ట్ చెప్తున్నాం అనుకోండి, మీకు పండ్లని ఇచ్చాను అంటే భవతి ఫలాని నీ కోసం కదా, అక్కడ కోసం అనేది వస్తుంది. అంటే పార్వతి శబ్దంలోకి వెళ్ళాలా? భవతి భవతికి వస్తుంది. భవత్యై ఫలాని దదామి. భవత్యై ఫలాని దదామి. కొంచెం టిపికల్ గా ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ లో మనం నేర్చుకుందాం. ఓకేనా? భవాన్ భవతి అంతవరకే రాయండి. అంటే ప్రథమ పురుషాల్లో మాత్రం ఏకవచనంలో వచ్చినప్పుడు, కర్తలో ఉన్నప్పుడు రాయండి. ఇప్పుడు నేను మా చెల్లెలి కొరకు పండ్లను తీసుకువెళ్ళాను. నేను అంటే అహం చెల్లెలి కొరకు అనుజాయై పండ్లను ఫలాని తీసుకువెళ్ళాను. ఆనీతవతి. మీ యొక్క చెల్లెలు అనుకోవాలా రాయొచ్చు కావాలంటే. మమ అనుజాయై, మమ అగ్రజాయై, అది కూడా వాడచ్చు. నా చెల్లెలి కొరకు కదా, నా యొక్క చెల్లెలి మమ అనుజాయై, అది కూడా రైట్. సార్ ఒక్క క్షణం సార్, ఆవిడ వాయిస్ ఎందుకు నాకు అందరివి ఇవాళ చాలా ఫీబుల్ గా ఉన్నాయి. అందరివి 200 లో పెట్టాను కానీ వినిపించట్లేదు. చెప్పండి ఉష గారు. యాతి యాంతి అంటారు, అది కూడా అంతేనా? యాతి యాంతి ఆ రెండిటికి డిఫరెన్స్ మాకు తెలియదండి, ఇంకా మేము అవి నేర్చుకోలేదు, నేర్పించలేదు. తతో యాతి పరాంగతి అంటారు, తతో యాంతి పరాంగతి అంటారు కదా. అంత ఐడియా లేదు, అదే దాని గురించి మాకు ఐడియా లేదు. మీరు అస్థి శాంతి అన్నారు కదా, దాన్ని రకంగా చూస్తే అది కూడా అవ్వచ్చు. మనం ఇంకా ముందు నేర్చుకున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు రెగ్యులర్ గా ఉన్నారా క్లాస్ లో? అన్ని చూసారా, విన్నారా? ఉందండి శృంగేరి పరీక్ష, ఇవన్నీ పెట్టుకుంటారు ఇప్పుడు, విని అన్ని నేర్చుకుంటా. అదే అందుకే మనం కవర్ చేయలేదు కదా, అందుకని మాకు తెలీదు. తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం. అలాగే, కుసుమ గారు మీరు ఏదో చెప్తున్నారు. వీడియోస్ ఉన్నాయండి, అన్ని చూడండి. లేకపోతే లెవెల్ 1 మళ్ళీ స్టార్ట్ అవుతుంది 8th నుంచి. లేదు, మీ వీడియోస్ అన్ని ఒకే రోజు పెట్టుకొని కూర్చొని అన్ని కవర్ చేస్తాను. తప్పకుండా అండి. ఓకే, అవన్నీ పేపర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్స్ అన్ని విడిగా పంపించగలరా, నాకు షేర్ చేయగలరా ఒక్కసారి? అన్ని ఒక్కసారిగా ఎవరి దగ్గర అన్ని ఉంటే ఒకసారి మేడం కి షేర్ చేయండి, కుదిరిన వాళ్ళు. కొంచెం అది పంపించండి, నాకు అయిపోతుంది 13th అయిపోతుంది, నేను రెగ్యులర్ గా ఇది కావచ్చు. ఓకే. ఒక క్వశ్చన్ పేపర్ పెట్టారండి, శ్యామల గారు పెట్టారు. ఏ ఆడవారి యందు భక్తి ఉందో వారు పూజించడానికి గుడికి వెళ్తారు. ఇది సెంటెన్స్. ఏమన్నారు? ఏ ఆడవారి యందు అంటే ఆడవారి మనసులో, అంటే అందు అనే పదం వాడాలని ఉద్దేశంతో ఆవిడ ఇచ్చారు ఆ సెంటెన్స్. యాక్చువల్ గా ఇక్కడ యందు అని వాడేటప్పుడు నాకు కృష్ణుడి యందు భక్తి ఉంది అని చెప్తాను. అంటే కృష్ణుడి మీద నాకు భక్తి ఉంది అని అర్థం అనమాట. నా యందు భక్తి ఉంది అనే దానికన్నా ఎక్కువ అలా చెప్తాము మనము. మరి అది కూడా కరెక్టేనేమో చూడాలి. ఆవిడ ఏంటంటే అందు అనే వాడాలి అనే ఉద్దేశంతో పెట్టారు తప్పిస్తే అక్కడ అది మేబీ అప్రోప్రియేట్ గా ఉండకపోవచ్చు. అనేది కూడా అదే మేడం. ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఇప్పుడు నేనంటుంది దీనికి ఒకసారి ఆన్సర్ చెప్పమంటారండి? కస్యై మహిళాయై భక్తి చేత్ తే తాః పూజితుం దేవాలయం గచ్చంతి. చేత చెప్తున్నారు, తో అది మీరు చతుర్థి చెప్తున్నారు కదా. ఓకే ఓకే, సారీ అండి. అప్పుడు మహిళాసు అన్నప్పుడు తాసు మహిళాసు అనాలి. తాసు మహిళాసు భక్తి అస్తి
తాహ భక్తి భక్తి అస్తి చేత్, భక్తి అస్తి చేత్ కూడా అనొచ్చు. ఓకే అండి. భక్తి భక్తి సంచి అస్తి అనకూడదండి. భక్తి భక్తి సంచి ఉంటే, చేత భక్తి ఉంటే అని. మనము భక్తులు ఉంటే అనట్లేదండి, భక్తి ఉంటే అంటున్నాం. మీరు భక్తి అక్కడ ఎందుకు ఉంటే ప్లూరల్ కి మార్చేశారు? యది తర్హి వాడొచ్చా సార్? యది తర్హి వాడచ్చు మేడం. కాసు ఇక్కడ సార్ ఇక్కడ ఏంటండి కాసు మహిళ మహిళ తా మహిళా కాదు, తా తా తాసు. తాసు తాసు తాసు. తాసునా అంటే నేను అది క్వశ్చన్ మార్క్ లాగా అనుకున్నాను. అదే కాసు ఉంది కదా. తాసు తాసు మహిళాసు. ఆహా, ఏ మహిళలకైతే అనా మీరు అనేది? ఆ, ఓకే, కాసు అప్పుడు మహిళాసు. ఓకే, తాసు కాసు మహిళ. మహిళాసు ఓకే. భక్తి అస్తి. తాహ పూజితుం మందిరం వెళ్తారు గమిష్యతి. అది ఆవిడిచ్చిన సెంటెన్స్. భక్తి అస్తి చేత్ పెట్టాలి. భక్తి అస్తి అంటే భక్తి అస్తి చేత్ రావాలి తప్ప, ఉంటే వాళ్ళు వెళ్తారు. అస్తి చేత్ అనాలండి. అస్తి చేత్ ఆ, తాహ ఆ, పూజితుం మందిరం గమిష్యంతి. ఓకే పర్లేదు. తాహ గమిష్యంతి. గమిష్యంతి. అలాగే ఈ సెంటెన్స్ కొంచెం టఫ్ గానే ఆవిడ చక్కగా ఇచ్చారు బోర్డులు. అవి మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఏ బాలిక యందు చదువుకోవడానికి కోరిక ఉందో ఆమె పాఠశాలకు వెళ్తుంది, లేకపోతే గుడికి వెళ్తుంది. ఓకే చెప్పండి. ఏ బాలిక యందు ఏ బాలిక యందు కాసు బాలిక బాలిక అంటే సింగులర్ కదా. ఏ బాలిక సింగులర్. ఇక్కడ సస్యాం కస్యాం బాలికే కదండి. కస్యాం బాలికే బాలికాయాం. కస్యాం బాలికాయాం. బాలిక ఎందు అంటే బాలిక బాలికాయాం అనండి. సీతాయాం అంటే సీత యందు, బాలికాయాం. కస్యాం బాలికాయాం పఠితుం ఇచ్ఛా అస్తి చేత్. ఇచ్చా అస్తి చేత్. అస్తి చేత్ పాఠశాలాం గచ్చతి. నో చేత్ దేవాలయం గచ్చతి. మందిరం దేవాలయం గచ్చతి. ఇక్కడ నా డౌట్ ఎస్ఏ ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఏ బాలిక ఎందు అన్నప్పుడు మనం వాడాల్సిన యా బాలిక అంటే అది వేరు, యస్య బాలిక అంటే ఎవరైతే బాలిక. ఓకే, అవి ఇంకా చెప్పలేదండి. ఏ బాలిక అది కరెక్షన్ చెప్పరా అండి? ఏ బాలిక ఎందు అంటే దీన్ని కొంచెం మార్చండి, సెంటెన్స్ ని తెలుగులో మార్చండి. ఏ బాలిక అయితే చదువుకోవడానికి ఇష్టపడుతోందో ఆ బాలిక విద్యాలయానికి వెళ్తుంది. మనం యాసా నేర్చుకున్నాం కదా, అది వాడండి. ఇది మోర్ అప్రోప్రియేట్ గా ఉంది. ఏ బాలిక ఎందైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో అలా కన్నా మీరు రాసిన ఉద్దేశం మంచిదే, ట్రై చేస్తున్నారు, చాలా బాగుంది. ఇది కొంచెం అప్రోప్రియేట్ గా అనిపించింది. ఏ బాలిక అయితే చదువుకోవాలనుకుంటోందో ఆ బాలిక విద్యాలయానికి వెళ్తుంది. ఏ బాలిక అయితే అంటే అయితే అంటే ఇదేం చేత్ వాడాలి, అవసరం లేదు. యా బాలిక పఠితుం ఇచ్చతి సా విద్యాలయం గచ్చతి. మీరు చేతి వాడాలంటే ఇంకొంచెం కాంప్లెక్స్ గా ఎలా చేయాలో చూద్దాము. ప్రస్తుతానికి అయితే కరెక్ట్ గా ఇప్పుడు చెప్పింది. మీరు ఒకసారి చెప్పండి. కరెక్ట్ గానే చెప్పిందండి. ఇప్పుడు మేడం చెప్పింది కవర్ చేసి చెప్పండి. అంటే కాసాం బాలికాయ యా బాలిక యా బాలికాయ యా బాలికాయాం యా బాలికాయాం పఠితుం ఇచ్ఛా అస్తి ఒకసారి అస్తి చేత్ పాఠశాలాం గచ్చతి. నో చేత్ మందిరం గచ్చతి. యా పఠితుం ఇచ్చతి సా బాలిక పాఠశాలాం గచ్చతి. మీరు చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేసి మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా చెప్తాను. యా బాలిక పఠితుం ఇచ్చతి చేత్, ఎవరైతే బాలిక చదవడానికి ఇష్టపడుతుందో సా బాలిక. అక్కడ ఎవరైతే అన్నప్పుడు మళ్ళా చేత రాంగ్ గా వినిపిస్తోంది.
ఉమ్, ఉమ్, బట్ ఓకే, ప్రాక్టీస్ కి మీరు నాకు తెలిసి చేతి వదిలేయండి. యాస అనేది దే గో టుగెదర్, ఒకే సెంటెన్స్ లో ఉంటాయి. అలా ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే సార్ చెప్పినట్టుగా మీరు మీరు మళ్ళా క్వశ్చన్ ఫామ్ లోకి వెళ్ళి ఏ బాలిక అయితే చదువుకోవాలని ఇష్టపడుతుందో ఆ బాలిక వెళ్తుంది అని చెప్తున్నాం మనం. అవును. మీరు చెప్పింది ఏంటి? బాలిక చదువుకోవడానికి ఇష్టపడితే వెళ్తుంది. యది బాలిక పఠితుం ఇచ్చతి తర్హి సా పాఠశాలాం గచ్చతి. అదే యది బాలిక పఠితుం ఇచ్చతి చేత్ పాఠశాలాం గచ్చతి, నో చేత్ దేవాలయం గచ్చతి, లేకపోతే సినిమాకి వెళ్తుంది. అలా చెప్పాలి. అంటే మనం తెలుగు ట్రూస్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాం కరెక్టే, కానీ మిగతా రూల్స్ కూడా ఫాలో అవ్వాలి కదా మనము. యా సా వస్తుంది, చేత్ అనేది ఒక పర్టికులర్ టైంలో వస్తుంది. అది మన తెలుగు ట్రాన్స్లేషన్ కి కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉండేటట్టు చూసుకుంటే మనకి లెర్నింగ్ ఈజీ అవుతుంది. సెంటెన్సెస్ డైరెక్ట్ గా ఇప్పుడు సాంస్క్రిట్ లో దీనివల్ల మాకు ఉన్నవి 2 సెంటెన్స్లు తెలిసినాయండి. దీనివల్ల మాకు యాస ఒకటి ఏది కూడా వాడచ్చని అర్థమైంది, మనం తేలిక చేసుకోవడం చెప్పుకున్నాము, కానీ అర్థమైంది. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసుకోవడానికి టైం దొరకలేదండి. యహ సహ, ఓకే. యాస, యత్, తత్ అవి కూడా అంటే క్లుప్తంగా చెప్పుకున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ వీలైనన్ని ఎగ్జాంపుల్స్ హాలిడేస్ లో చేద్దాము. ఈ 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు చేద్దాము. లేకపోతే లెవెల్ 2 లో మాక్సిమం అవి కూడా ఇంకొన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మీరు కూడా ఏమైనా సెంటెన్సెస్ ఉంటే అవన్నీ నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ లాగా సాంస్క్రిట్ లోకి ట్రాన్స్లేట్ చేయడం రానివి అలాంటివి ఏమైనా ఉంటే తెలుగులో రాసి పెట్టుకోండి. లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనం టాపిక్స్ నేర్చుకున్నామా లేదా చెక్ చేసుకుని అప్పుడు ట్రై చేసుకోండి, అటెంప్ట్ చేసుకోండి. ఓకేనా? మనకి నేర్చుకున్న తర్వాత సడన్ గా దీనికి సూటబుల్లా కాదా అనేది గుర్తు రాకపోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ 1 o'clock కి కానీ 4 o'clock కి కానీ ఉంటుందండి లెవెల్ 2. మణి మేడము, నేను, శర్మ సార్, ఇంకొక యశోద మేడం నలుగురం చెప్తాము. సో దాన్ని ఎలా ప్లాన్ చేయాలి అన్నది ఇంకా మేము చూస్తున్నాము. అంటే ఎవరెవరు చెప్పాలి, ఏ టాపిక్స్ అన్నీను, దాన్ని బట్టి మళ్ళా మీకు ఇంకొక బ్యాచ్ ఉంది, వాళ్ళది కలిపి ఒకటే బ్యాచ్ లో చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట లెవెల్ 2 లో. ఓకేనా? ఎక్కువ మంది లేరు కదా, అందుకని అందరినీ కంబైన్ చేసి చెప్తాము. సో మీరు ప్రాక్టీస్ మాత్రం ఇలాగే కంటిన్యూ చేయండి. కొన్ని కొత్త టాపిక్స్ డైరెక్ట్ గా విన్నా, లేకపోతే కొన్ని మీకు వచ్చినవైనా అన్ని మోడరేట్ గా అన్ని కవర్ అయ్యేటట్టు మనం మళ్ళా ఒకటి 2 రివిజన్స్ చేసుకుని. డేట్ ఎప్పుడండి? లెవెల్ 2 ఇంకా డేట్ డిసైడ్ చేయలేదండి. ఓకే. లెవెల్ 1 కి మాత్రం ఏప్రిల్ 8th నుంచి లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2 ఇంకా మోస్ట్లీ ఇంకొక 10 days లో స్టార్ట్ అవుతుందండి. 10 days అవ్వచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. కవర్ చేస్తే నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మన క్లాస్ ఉంటుందండి, రివిజన్ క్లాస్ నెక్స్ట్ థర్స్డే. ఇంకా లేదు, అయిపోయింది. మీకు కావాలా ఇంకొక రివిజన్ క్లాస్? మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు తుమ్ ప్రత్యయము జపం చేయటానికి అన్నాం అనుకోండి మ్యామ్, జపితుం అనొచ్చా మ్యామ్? జపతి అనేది ఉందో లేదో కరెక్ట్ గా లేదు. జపం కర్తుం అనండి. తెలియని వాటికి మనము పెట్టి కర్తుం పెట్టేసుకోండి. పూజితం లేకపోతే ఇప్పుడు L2 స్టార్ట్ అయ్యే లోపల నేను ఇవన్నీ వీడియోస్ చూస్తే నేను చేయగలను అంటారా? నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలను? మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు అన్నది నాకు ఐడియా లేదు కదా. ఇప్పుడు దాదాపు ఈ నెల కొంచెం మిస్ అయినా, దాదాపు చాలా చేస్తారులేండి. అలా అయితే పర్వాలేదు. 1-2 టాపిక్స్ వచ్చానండి దాదాపు. అవునా? ఓకే. ఆ తర్వాత బేసిక్ గా ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. సో మోస్ట్లీ ఇది లాస్ట్ క్లాస్ ఉంటుంది లెవెల్ 1 కి. నెక్స్ట్ నుంచి లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ధన్యవాదాలు అండి.